చేసుకున్నాం. ఈరోజు భావనా శక్తి బుక్ లో ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకున్నాము. భావనా శక్తి బుక్ రచించిన అరవింద్ రెడ్డి గారికి నా ఆత్మ ప్రణామాలు, నా కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్ చెప్పడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. వంశీ సార్కి, పత్రి సార్కి, నాకు ఈ అవకాశం ఇచ్చిన గీతారజని మేడంకి, నేను చెప్పినది వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఆత్మ ప్రణామములు, నా కృతజ్ఞతలు. ఒక మాస్టర్స్ భావనా శక్తి ఆ బుక్ లో భావాల గురించి చెప్పారు. ఫస్ట్ ఏమో ప్రేమ గురించి చెప్పుకున్నాము. ప్రేమ అత్యున్నతమైన పాజిటివ్ ఎనర్జీ అని, దానికి మించిన ఔషధం లేదు, ప్రేమకు మించిన ఔషధం లేదు అని చెప్పుకున్నాము. చక్కగా మనలో ఉన్న ప్రేమని జాగృతం చేసుకోవాలి అని, దాని మీద మనం ఆందోళనలు అలాంటి పనికి మన చెత్తంతా కప్పేశామని చెప్పుకున్నాం. తర్వాత సెకండ్ది క్షమ. క్షమ క్షమ మనల్ని మనం క్షమించుకోవాలి, ఇతరులను కూడా క్షమించాలి. ఇప్పుడు మనల్ని మనం ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి మాస్టర్స్. ఈ భావనలు అన్నీ కూడా మనల్ని మనం క్షమించుకోలేకపోతే మనల్ని మనం ప్రేమించుకోలేదు కూడా అన్నమాట. మనల్ని మనం క్షమించుకుంటూ ఇతరులను కూడా క్షమిస్తూ చక్కగా ఆ ప్రేమతత్వంలో ఉండమని చెప్పారు. తర్వాత మూడవది, ఇది కూడా మూడవ శక్తివంతమైన భావం అన్నమాట. ఇది కృతజ్ఞత. ఫస్ట్ది ప్రేమ గురించి చెప్పుకున్నాం, సెకండ్ది క్షమ గురించి చెప్పుకున్నాం. ఈరోజు కృతజ్ఞత, దీని గురించి చెప్పుకుందాం మాస్టర్స్. యాటిట్యూడ్ ఫర్ గ్రాటిట్యూడ్ ఆర్ థ్యాంక్ అన్నమాట. అంటే ఇది 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 కృతజ్ఞత అనేది ఏంటంటే జీవితంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ కృతజ్ఞత అనేది మన లైఫ్ లో చాలా శక్తివంతంగా పనిచేస్తుందంట. మనము కృతజ్ఞత చూపించడానికి ఈ సృష్టి మనకెన్నో విషయాల్ని ప్రసాదించింది. సృష్టి పట్ల ఈ క్రింది విధంగా వాటికి మనము కృతజ్ఞతలు వ్యక్తీకరించవచ్చు. అసలు మనం సృష్టిలో ఎన్నో విషయాలకు మనం కృతజ్ఞత చెప్పుకోవాలంట. మనకెన్నో విషయాలను ప్రసాదించిందంట. ఈ సృష్టి మనకి ఎన్నో విషయాలను ప్రసాదించింది మనం కృతజ్ఞత చెప్పుకోవటానికి. వాటిలో కొన్ని ఇక్కడ చెప్పారు. అవేంటంటే ఈ సృష్టిలో మనకు ఒక ఉనికిని ప్రసాదించింది. అంతే కదా. ఇప్పుడు ఈ శరీరంతో మనం మనం ఒకలాగా ఉంటున్నాం కదా, మనకు ఒక ఉనికి అనేది ఉంది కదా ఈ సృష్టిలో. అందుకని దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇంకా మనకు జీవించడానికి శ్వాసను ప్రసాదించింది. అంతే కదా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడు ఆగిపోతాయి, అప్పుడు మనం జీవించి ఉండలేం కదా. మనం జీవించి ఉండటానికి శ్వాసను ప్రసాదించింది, అందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకా మనము సంచరించడానికి ఈ సకల చరాచర సృష్టి మనుగడలో ఉంది. మనం మనం ఒక్కలమే ఉంటే, ఈ సృష్టిలో మనం ఒక్కలమే ఉంటే యూజ్ ఏమైనా ఉందా మాస్టర్స్? ఏం నేర్చుకోలేము, ఆనందంగానే ఉండలేం కదా. అందుకనే చక్కగా మనం ఈ సృష్టిలో సంచరించడానికి ఎంతో ఈ సృష్టిని, చరాచర సృష్టిని మనుగడలో ఉంచింది చక్కగా అందరి మధ్య మనం సంచరించడానికి. కాబట్టి దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మన అవసరాలను తీర్చడానికి పంచభూతాలు సృష్టించబడ్డాయి. పంచభూతాలకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మాస్టర్స్. అవి చాలా అవసరం కదా మనకి. మన అవసరాలు తీర్చేది అవే కదా, గాలి, నీరు, నిప్పు, ఇవే కదా. ఇంకా మనము ఆస్వాదించడానికి ఎంతో ప్రకృతి సౌందర్యం ఉన్నది. అంతేకాకుండా ఈ కళ్ళతో, ఈ మనసుతో ప్రతిదీ కూడా మనం చక్కగా ఆస్వాదించడానికి ప్రకృతి ఎంత సౌందర్యంగా ఉంటుందో చూస్తానికి. ప్రకృతి చాలా అద్భుతంగా, చాలా సౌందర్యంగా ఉంటుంది కదా. అందుకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకా ఎన్నో లోకాలు, నక్షత్ర మండలాలు, విశ్వాలు మన కోసమే ఉన్నాయి, దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మనల్ని చిరంజీవులైన ఆత్మ పదార్థాలుగా సృష్టించినది. మనం ఆత్మ పదార్థాలం కదా, చిరంజీవులం కదా. మనకు అసలు చిరంజీవులం మనము. కాకపోతే ఈ శరీరాన్ని కొంతకాలం తీసుకొని అలా నేర్చుకుంటూ ఉంటాము. మళ్ళా ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుంటూ ఉంటాం. మనం ఎప్పుడు చిరంజీవులమే అనమాట. చిరంజీవులమైన ఆత్మ పదార్థాలుగా మనల్ని సృష్టించినది. ఇంకా మనకెన్నో శక్తుల్ని ప్రసాదించినది. శారీరక శక్తి, మానసిక శక్తి, ఆత్మశక్తి మొదలైనవి అనమాట. ఎన్నో శక్తులు మనకు ప్రసాదించినందుకు కృతజ్ఞత చెప్పుకోవాలన్నమాట.
ఇంకా తర్వాత పరలోక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనకు దివ్యమైన త్రినేత్రాన్ని, పరలోక సంచారాన్ని చేయడానికి మనకు సూక్ష్మ కారణ మహాకారణ మున్నగు శరీరాలని సృష్టించినది. ఇలా రాస్తూ పోతే ఈ సృష్టి మనకెన్నో ప్రసాదించింది. అంతే కదా, మనకి త్రినేత్రం అంటే మూడో కన్ను కూడా ఉంది కదా, దివ్యనేత్రము. ఆ దా ఉంది. అంతేకాకుండా మనం కళ్ళలో అక్కడికే కదా వెళ్తా ఉంటాం కదా, ఈ మూడో కన్నుతో అన్ని చూస్తూ ఉంటాం కదా. సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు కూడా ఎన్నో మనకి ఇచ్చింది అనమాట. మనం సూక్ష్మ శరీరంతో వెళ్తూ ఉంటాం అనమాట. ఆ దివ్యనేత్రంతో అన్నింటినీ కూడా చూస్తూ ఉంటాం. ఈ భౌతిక కళ్ళు అసలు కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉంటాయి అనమాట. మనం చూసేది త్రినేత్రంతోనే కదా. అలా ఎన్నో అలా వ్రాస్తూ పోతే మనకు ఎన్నో ప్రసాదించింది ఈ సృష్టి. అందుకనే మనం ఎంతో ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని చెప్తున్నా అనమాట. మనం ఇంకా నిత్య జీవితంలో ఎవరెవరి వల్ల లేదా వేటి వేటి వల్ల కృతజ్ఞతతో ఉండాలో చూద్దాము అని చెప్తున్నాడు. ఎన్ని అనుభవిస్తాము ఈ భౌతిక శరీరంతో? భౌతిక శరీరాన్ని మనకు ప్రసాదించిన మన తల్లిదండ్రుల పట్ల, ఇంకెవరెవరికి సృష్టికి చా సృష్టిలో చెప్పుకున్నాము. ఇంకా మనం ఇక్కడ ఉంటున్నాం, మనకి మన నిత్య జీవితంలో ఎవరెవరి పట్ల కృతజ్ఞతతో ఉండాలి అన్నవి కూడా ఇంకా కొన్ని చెప్పుకున్నాము అని చెప్తున్నారు. అవేంటంటే మనకి ఈ భౌతిక శరీరాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రుల పట్ల మనం ఎప్పుడు కూడా, వీటన్నిటి పట్ల మనం ఎప్పుడు ప్రతి క్షణం కూడా మనం కృతజ్ఞతతోనే ఉండాలి. ఇక్కడ చెప్పే వాటన్నిటి పట్ల కూడా కృతజ్ఞతా భావం ఎప్పుడు ఉండాలన్నమాట మన భావనలో. తల్లిదండ్రుల పట్ల ఉండాలన్నమాట. ఇంకా మనకు ప్రాణశక్తిని, మరి శ్వాసను ప్రసాదించిన దైవత్వం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఎన్నింటినో మనకు ప్రసాదిస్తున్న ఈ జీవితం పట్ల మనం ఎప్పుడు, మనకి ఈ లైఫ్ ఉంది కదా, దీని పట్ల కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలంట. మన భౌతిక శరీరం పట్ల, అది మనకు అందించే సుఖాల పట్ల. ఈ భౌతిక శరీరంతో మనం ఎన్నో సుఖానుభూతులు కూడా పొందుతున్నాం కదా ఈ భౌతిక శరీరంతో. అందుకే దాని పట్ల ఎప్పుడు, ఈ భౌతిక శరీరం పట్ల కూడా ఎప్పుడు మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇంకా మన జీవితంలో మనకిష్టమైనది సృష్టించుకునేందుకు మనకు ఉపయోగపడే మనసు పట్ల, మరి దాని యొక్క మహత్తరమైన శక్తి పట్ల కూడా కృతజ్ఞతతో ఉండాలి. అంతే కదా. అసలు మనసు మనసు అనేది ఎంత యూజ్ఫుల్ వెపన్ అంటే మనకి, ఆ మనసు లేకపోతే మనం ఏమీ అనుభూతి చెందలేం కదా. మనసు లేకపోతే మనం కూడా ఒక రోబో టైప్ అనమాట. అంతే కదా, రోబోలాగా ఉంటాం. మనం వేటిని కూడా అనుభూతి చెందలేం కదా. అటువంటి అద్భుతమైన మహత్తరమైన శక్తి గల ఆ మనసు పట్ల కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలి. మన సొంత ఆత్మశక్తి పట్ల కూడా మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఈ జీవనం సాగే తీరుతెన్నుల పట్ల, మన జీవితం సాగే తీరుతెన్నుల పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఇంకా మన కుటుంబ సభ్యుల పట్ల, భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, గురువు, బంధువులు, మిత్రుల పట్ల, అందరి పట్ల కూడా కృతజ్ఞతతో ఉండాలి. మనకు ధ్యానం నేర్పిన వారి పట్ల కూడా కృతజ్ఞతతో ఉండాలి. ప్రపంచానికి అంతా జ్ఞానం నేర్పుతూ ఈ భూమండలాన్ని ప్రక్షాళన గావిస్తున్న పరమ గురువుల పట్ల కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతోనే ఉండాలన్నమాట. ఆహార పదార్థాల పట్ల, పానీయాల పట్ల, మనోరంజకాన్ని కలిగించే ఆటలు, చిత్రాలు, పుస్తకాలు, మీడియా మొదలగు వాటి పట్ల, వీటన్నిటి పట్ల కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతోనే ఉండాలంట. ఇంకా పంచభూతాల పట్ల, సూర్యచంద్రుల పట్ల, ఈ యావత్ జగత్తు పట్ల, మీ ఇల్లు, మీ ఉద్యోగం మీ ఉద్యోగం చేసే లేక మీరు సంచరించే ప్రదేశాల పట్ల, లేక మీరు సంపాదిస్తున్న డబ్బు పట్ల, మీకున్న ఆరోగ్యం పట్ల, మీకున్న చక్కటి ప్రేమపూరితమైన సామరస్యమైన సంబంధ బాంధవ్యాల పట్ల, వీటన్నిటి పట్ల కూడా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతోనే ఉండాలి మాస్టర్స్. ఇంకా మీరు సాధించుతున్న విజయాల పట్ల, మరి దానికి తోడ్పడుతున్న వ్యక్తుల పట్ల, మనం సాధిస్తున్న విజయం మనం ఒక్కళ్ళమే సాధించలేము, ఎంతో మంది తోడ్పడాలి మన విజయానికి. ఈ సృష్టి కూడా ఎంతో సహకరించుద్ది అనమాట. ఒక పని మనం చేయాలంటే ముందు మనం శక్తివంతంగా ఉండాలి కదా. ఆ పని చేయాలంటే సృష్టి కూడా మనకు సహకరించాలి, ఈ శరీరం సహకరించాలి, మన చుట్టుపక్కల వాళ్ళు సహకరించాలి. అందుకని అన్నిటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. సంగీతము, నృత్యము, చిత్రలేఖనం, కవిత్వం, నాటకం ఉండగు వాటి పట్ల, మనకు ఆనందాన్ని కలిగించే చిన్న పిల్లల బోసి నవ్వుల పట్ల కూడా మనం ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి మాస్టర్స్. ఎందుకంటే చిన్నపిల్ల బోసి నవ్వులు చూడంగానే, మనం ఎంత గందరగోళం ఉన్న వాళ్ళని చూడంగానే మనకి ఒక రకమైన ప్రశాంతత అనేది వస్తుంది కదా. అందుకు ఇంకా మనం ఎలా జీవించాలో నేర్పే ఆధ్యాత్మికత పట్ల, మీరు వాడే వాహనాల పట్ల, మీరు ఉపయోగించే సామాగ్రి, పనిముట్లు, వస్తువులు మొదలగు వాటి పట్ల, ఇలా రాస్తూ పోతే లిస్టు అనంతంగా సాగుతూనే ఉంటది. మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతోనే జీవించాలి అని చెప్పడం కోసం ఇన్ని చెప్పారన్నమాట. ఇంకా రాస్తూ పోతే ఇంకా అనంతంగా ఎన్నో ఉంటాయని చెప్తున్నారు. ఇలా ఎన్నో విషయాల పట్ల మనము కృతజ్ఞతా భావంతో మునిగిపోవాలి. కానీ
మానవుడి దృష్టి అంతా తనకు లేని దానిపై ఉంటుంది. అందువలన మనం లేని వాటిపై దృష్టి పెట్టి వాటిని ఇంకా ఇంకా మన జీవితాల్లో లేకుండా చేసుకుంటూ ఉన్నాము అని చెప్తున్నాను మాస్టర్స్. అంటే మనకి ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ అసలు ఇంకా రాస్తూ పోతే అనంతంగా ఎన్నో 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 ఉన్నాయి మనకనమాట. వీటన్నిటి పట్ల కృతజ్ఞతా భావంతో మునిగిపోవాలిగా. కానీ మానవుడు అలా ఉండట్లేదంట. ఎన్నో వాటి పట్ల కృతజ్ఞత భావంతో మునిగిపోతూ ఆనందంగా ఉండాల్సిన మనిషి, ఆహా ఎంత అద్భుతం, ఎంత ఆనందం అని వీటన్నిటి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాల్సిన మానవుడు అట్లా ఉండకుండా ఏం చేస్తున్నా అంటే తనకు ఏదైతే లేదో, తనకు లేని దానిపై తన దృష్టిని అంతా కూడా ఉంచుతున్నాడంట. అందువలన అలా చేయటం వల్ల మనం లేని వాటిపై దృష్టి పెట్టి వాటిని ఇంకా ఇంకా మన జీవితాల్లో లేకుండా చేసుకుంటున్నామంట. మన దృష్టి అసలు ఎన్ని మనకున్నాయో వాటి పట్ల కృతజ్ఞత చూపటం మానేసి మనకేమి లేవో వాటి పట్ల దృష్టి పెట్టడం మూలంగా అవి ఇంకా ఇంకా మన జీవితంలో లేకుండా చేసుకుంటున్నాము అని చెప్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అనుకో, నాకు డబ్బులే ఉండట్లా, సరిగ్గా వాడుకోవడానికే ఉండట్లా అని 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 చివరికి అది నిజంగానే ఇంకా లేకుండా ఇంకా ఇంకా లేకుండా చేసుకుంటున్నామంట. అలా అనమాట. కానీ అసలు ఆధ్యాత్మిక సూత్రం ఏమిటంటే మనకున్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటే అవి వృద్ధి చెందుతాయి. మరి మనకు లేనివి, మరి మనం ఆశించేవి మన వైపుకు ఆకర్షించబడతాయి. అది మాస్టర్స్ ఆధ్యాత్మిక సూత్రం. ఆధ్యాత్మిక సూత్రం ఏమిటంటే మనకి ఏమైతే ఉన్నాయో, ప్రతి మనిషికి ఏదో చాలా ఉంటాయి, కొన్ని ఉండవు. ప్రతి మనిషికి కూడా ఎవరి లైఫ్లో అయినా సరే చాలా ఉంటాయి. వాటిని వదిలేసేసేయో కొన్ని కొన్ని ఉండవన్నమాట. వాటి పట్ల దృష్టి పెడతా ఉంటారు కదా. అలా కాకుండా మనకి ఏమైతే ఉన్నాయో వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటూ ఉంటే అవి వృద్ధి చెందుతూ, ఇంకా మనకి ఏమైతే లేవో వాటి మీద మనం అసలు దృష్టే పెట్టట్లేదు కదా. అరే వీడికి డబ్బిస్తే ఇంత ఆనందంగా ఉన్నాడా, వీడికి చక్కటి వైఫ్‌ని కూడా ఇద్దాం, లేకపోతే వీడికి చక్కటి పిల్లల్ని ఇద్దాము. అలా అంటే సృష్టి కూడా భలే ఆనందంగా ఉన్నాడు. ఒకటిస్తే ఇంత ఆనందంగా ఉన్నాడు. ఇంకా ఇంకా ఇస్తే ఇంకా ఆనందంగా ఇంకెంత ఆనందంగా ఉంటాడో అని ఇంకా ఇంకా ఇవ్వాలనిపిస్తదంట. ఎప్పుడు చూసినా మనకేం లేవు ఆటి మీద పడి అయ్యో లేవే, అయ్యో లేవే ఏడుస్తుంటే అయి ఇంకా ఇంకా లేకుండా పోతాయంట. అలా కాకుండా మనకు ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉన్నామనుకోండి, మనకున్నయి ఆటోమేటిక్‌గా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా మనకేమైతే లేవో అవి కూడా మనం ఏమైతే ఆశిస్తామో ఇవి కూడా నాకుండాలి అని మనకేమైతే ఆశిస్తదో అవి కూడా మన వైపుకి ఆకర్షించబడతాయంట. ఇదేనంట ఆధ్యాత్మిక సూత్రం. ఎందుకంటే కృతజ్ఞతతో మన హృదయం ఉప్పొంగినప్పుడు మనము ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం ఇంకా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచేందుకు అలాంటి వ్యక్తుల్ని, అలాంటి సందర్భాలని, సంఘటనల్ని ఆకర్షించుకుంటాము. అంత ఎందుకు ఎందుకు అలా ఆకర్షించబడతాయంటే కృతజ్ఞతా భావంతో ఎప్పుడైతే మన హృదయం ఉప్పొంగిపోయిందో అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఉంది కదా. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం ఇంకా కృతజ్ఞత భావాన్ని ఇంకా ఇంకా మనం కృతజ్ఞత భావం ఇంకా 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 వ్యక్తపరచాలన్నమాట. ఇప్పుడు కృతజ్ఞత 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 అన్నిటి పట్ల మనం ఎంతో కృతజ్ఞతతో ఉంటూ ఉన్నాక ఇంకా లేనివి కూడా మనకు అలా అలా వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా ఇంకా మనం ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఇంకా ఇంకా కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటాం. ఇంకా ఇంకా అవి ఆకర్షించబడుతూనే ఉంటాయి. ఇంకా ఇంకా కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచేందుకు అలాంటి వ్యక్తుల్ని మనం కృతజ్ఞతా భావాన్ని పరిచే విధంగా అలాంటి వ్యక్తుల్ని, అలాంటి సందర్భాలను, అలాంటి సంఘటనల్ని మనం ఆకర్షిస్తూనే ఉంటామంట. మనం ఒకటొచ్చిందనుకో, ఇప్పుడు డబ్బొచ్చింది. ఆహా! నేనెంత కృతజ్ఞతతో ఉన్నానో ఈ డబ్బు పట్ల అని అంటే ఇంకా మనకి అందమైన జీవితం. ఆహా! ఎంత కృతజ్ఞతతో ఉన్నాం. అందమైన భార్య, అందమైన పిల్లలు, అందమైన కుటుంబం. అలా అన్నీ అందమైన చక్కగా సౌందర్యం ఉన్న ఇల్లు. అలాంటి వ్యక్తులు, అలాంటి సందర్భాలు, అలాంటి సంఘటనలు అవన్నీ కూడా మనకు ఆటోమేటిక్‌గా ఇంకా ఇంకా కృతజ్ఞత వ్యక్తపరచాలి ఇతను అనే ఉద్దేశంతో ఇంకా ఇంకా అవన్నిటిని కూడా మనం ఆకర్షించుకుంటామంట. కృతజ్ఞతా భావం మన శక్తిని ఉన్న శక్తి స్థాయి నుంచి ఉన్నతమైన శక్తి స్థాయికి తీసుకువెళ్తుంది. అందుకే ఉన్న పరిస్థితులు ఎంత శోచనీయంగా ఉన్నా సరే మన జీవితం ఈ కృతజ్ఞతా భావం వల్ల ఉన్నతంగా మారుతుంది అని చెప్తున్నాను మాస్టర్స్. మన శక్తి ఇంకా డెవలప్ అవుద్దంట. కృతజ్ఞత చూపిస్తూ చూపిస్తూ ఉంటే మనం అన్నిటిని ఆకర్షిస్తా ఉంటాం గదా. ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్‌గా మన శక్తి పెరుగుద్ది గదా. ఎప్పుడు డీలా పడుతూ ఇలా ఉంటే ఇంకా మన శక్తి ఇంకా క్షీణించిపోతా ఉంటది గదా. అదే చెప్తున్నా అన్నమాట ఇక్కడ. మన శక్తి ఉన్న శక్తి స్థాయి నుండి ఉన్నతమైన శక్తి స్థాయికి తీసుకెళ్తుందంట ఈ కృతజ్ఞతా భావం అనేది. మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన జీవితం ఈ కృతజ్ఞతా భావం వల్ల ఉన్నతంగా మారిపోయిద్దంట మాస్టర్స్. సృష్టికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయాల్లోకెల్లా ఈ కృతజ్ఞతా భావం మొదటిది.
సృష్టికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయాలు ఏవి అంటే, అన్నిటికంటే కూడా అత్యంత ప్రీతిపాత్రమైన విషయాలన్నిట్లో కూడా ఈ కృతజ్ఞతా భావమే అత్యంత ప్రీతికరమైన విషయం అంట సృష్టికి. సృష్టి మనకిచ్చిన వాటిని ఇంకా ఇంకా ఇమ్మని మనము పంపే సూచనే ఈ కృతజ్ఞత. సృష్టి మనకి ఎన్నో ఇచ్చింది. మనం పైన చెప్పుకున్నాం కదా, ఎన్నో 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 ఇచ్చింది కదా సృష్టి మనకి. పంచభూతాలని మనం సంచరించడానికి ఇంకా ఎంతో సృష్టిని రెడీ చేసి ఉంచింది. మన చుట్టూ కూడా కుటుంబాలని ఇంకా వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడా ఎంత ఇచ్చింది అసలు సృష్టి. చాలా ఇచ్చిందని మనం చాలా చెప్పుకున్నాం కదా పైన. ఇంకా 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 ఇవ్వమని మనం పంపే సూచన అంట కృతజ్ఞత అనేది. నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అనే సూచన అంటే ఈ కృతజ్ఞత అనేది భావన. అది అందుకనే ఇంకా ఇంకా ఇస్తుందంట మనకి. ఇంకా పుష్కలంగా ఇంకా సమృద్ధిగా మనకి ఇస్తూ ఇస్తూనే ఉంటదంట. ఎందుకంటే మనం కృతజ్ఞత చెప్తూ ఉన్నాము అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఓహో ఇంకా ఇంకా ఇతనికి ఇవ్వాలన్నమాట. ఇంత ఇంత ఆనందపడుతున్నాడు, ఇంత ఆనందంగా ఉన్నాడు, ఇంత అద్భుతంగా కృతజ్ఞత చెప్తున్నాడు అంటే ఇంకా ఇంకా ఇద్దాం, ఇంకా ఇంకా కృతజ్ఞత చెప్తాడు, ఇంకా ఇంకా ఇద్దాం, ఇంకా ఇంకా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాడు, ఇతను ఆనందంగా ఉంటాడు అనుకుంటాడు. అదే కృతజ్ఞత అనేది లేదనుకో, ఎంత ఏదున్నా లేని పట్ల ఎప్పుడు చూసినా వచ్చి నాకు అది లేదు నాకు ఇది లేదు అని ఏడుస్తా అంటే వీడికి అంత ఇచ్చినా వేస్టే. వీడికి ఇంత డబ్బు ఉన్నా కానీ ఇంకా లేదని ఏడుచేస్తానే ఉన్నాడు, ఇంకెందుకు వీడికి అనవసరం ఏమిటో అన్నట్లు మనం పంపుతాం అనమాట ఆ సూచన అనేది. అలా కృతజ్ఞత ఇచ్చాం చెప్తూ ఉన్నాం అనుకో, మనకి ఉన్న కొద్ది పట్ల ఇంకా ఆహా ఈ కొంచానికి ఇంత కృతజ్ఞత ఉన్నాడా, ఇంకా ఇంకా ఇద్దాం అని అనిపిస్తుంది అంట సృష్టికి కూడా. అది కృతజ్ఞత అనేదే ఇంకా ఇంకా ఇవ్వమని మనం పంపే సూచన అంట సృష్టికి. అందుకే సృష్టి మనకేదైనా ఇచ్చినప్పుడు కృతజ్ఞతా భావంతో స్వీకరిస్తే అది నీకింకా కావాలని నీవు సృష్టికి సందేశాన్ని ఇస్తున్నట్లు అర్థం. అదే నీవు ఏదో అలా తీసేసుకుంటే ఆ కృతజ్ఞత రాహిత్యం ఇక నాకిక అది వద్దు అన్న సందేశాన్ని ఈ సృష్టికి ఇస్తుందంట. సృష్టి మనకేమి ఇచ్చినా సరే దాన్ని కృతజ్ఞత రాహిత్యంతో అనమాట. ఏమాత్రం కృతజ్ఞత లేకుండా మెదలకుండా దాన్ని తీసేసుకుంటాం. ఒక మంచి జాబ్ వచ్చింది, ఏం లేదు దాన్ని తీసేసుకుంటాం అంతే. ఏదో చేస్తాము అలా ఉంటాము అంటే దాని పట్ల ఎటువంటి కృతజ్ఞత లేదనుకోండి, దానికి సృష్టికి ఏమైనా సందేశం ఇచ్చినట్లంట, నాకిక వద్దులే నాకు ఇది చాలులే ఈ జాబ్ చాలులే దీంతో పడి ఉంటాను అని సందేశాన్ని ఇచ్చినట్టంట. అలా కాకుండా సృష్టికి మనం ఏది ఇచ్చినా ఈ జాబ్ వచ్చిందని ఎంతో కృతజ్ఞతతో ఉన్నాం అనుకోండి, నాకు అద్భుతమైన జాబ్ వచ్చింది నేను అద్భుతంగా చేసుకుంటా అనుకుంటా ఆ సృష్టికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉన్నాం అనుకో, నాకు ఇంకా ఇంకా మంచి జాబ్లు ఇంకా ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని సృష్టికి అలా సందేశాన్ని ఇచ్చినట్లు అర్థం అంట కృతజ్ఞతా భావం చెప్తే. అలా కృతజ్ఞతా భావంతో దాన్ని స్వీకరిస్తే మనకి ఏదొచ్చినా దాన్ని కృతజ్ఞతా భావంతోనే మనం స్వీకరించాలంట. అలా కృతజ్ఞతా భావంతో మనం స్వీకరిస్తే సృష్టికి మనం సందేశాన్ని ఇచ్చినట్లు అనమాట. అవి ఇంకా 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 నాకు కావాలి అని. అలా ఉన్న కృతజ్ఞత రాహిత్యంతో మనం దాన్ని స్వీకరిస్తేమనుకోండి, అది సృష్టికి అంటే అది వద్దు ఇక చాలులే ఇక ఇది ఇది వద్దు అనే సందేశాన్ని ఇచ్చినట్టు అంట. ఎందుకంటే మనలో ఆనందం లేనప్పుడు ఇంకెందుకు కృతజ్ఞత మనకి ఎప్పుడు వచ్చుద్ది, మనం ఆనందంగా ఉన్నప్పుడే కదా. నీకు ఏది ఇచ్చినా సరే కృతజ్ఞత లేదు, నార్మల్ గా ఉన్నావు, ఎటువంటి ఆనందం నువ్వు పొందలేదు, ఎటువంటి కృతజ్ఞత లేదు, అప్పుడు ఇది వద్దు అనే సందేశం. ఉన్న జాబ్ కూడా ఊడిపోమ్మని సందేశం ఇచ్చినట్లంట సృష్టికి. అదే మనకు ఉన్న వస్తువుల పట్ల విషయాల పట్ల కృతజ్ఞతతో ఉంటే అవి వృద్ధి చెందుతాయి. మనకున్న ఏ వస్తువులైనా ఏ విషయాలైనా అన్నిటి పట్ల కూడా కృతజ్ఞతతో ఉంటే అవి ఇంకా 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 వృద్ధి చెందుతాయంట. ఉన్న శరీరం పట్ల దాని ఆరోగ్యం పట్ల ఇంకా వేటి వేటి పట్ల కృతజ్ఞత అని చూపిస్తుంది అనమాట, ఏవే వృద్ధి చెందుతాయి అన్నది. ఉన్న శరీరం పట్ల దాని ఆరోగ్యం పట్ల కృతజ్ఞతతో ఉంటే మీకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అది మాస్టర్స్ మనకున్న శరీరం పట్ల మనకున్న ఆరోగ్యం పట్ల ఒకవేళ మనకి ఏదైనా ఎక్కడైనా నొప్పి అది ఉండొచ్చు, దానికి ఇంపార్టెన్స్ అయ్యో నొప్పి ఈ నొప్పితో చేస్తున్నా ఈ బాధ ఏంటో ఈ గోలేంటో అని అట్లా కాకుండా మనకి ఇంకా ఆరోగ్యం ఉంటుంది కదా. ఒక చిన్న దాన్నే ఏది లేదు దాని పట్ల కాకుండా మనకి ఇంకా మిగిలిన చక్కగా మన పని మనం చేసుకోగలుగుతున్నాము. మనకి మనమేం మంచాన పడేవి కదా. ఒక నొప్పి ఉంది, మన పని మనం చేసుకోగలుగుతున్నాం కదా ఎవరి మీద ఆధారపడకుండా. ఎంత ఆనందం అంటే మనకున్న ఆరోగ్యం పట్ల మనకు ఉన్న ఈ శరీరం పట్ల, శరీరం మనకి సహకరిస్తుంది ఏ పని చేయటానికైనా సరే. ఈ శరీరం పట్ల మనం కృతజ్ఞతతో ఉంటూ ఉన్నామనుకోండి, మనకి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందంట. ఇంకా ఉన్న జీవితం పట్ల, ఆస్తుల పట్ల, సంపదల పట్ల కృతజ్ఞతతో ఉంటే అవి వృద్ధి చెందుతాయి. మనకున్న జీతం అన్నమాట, జీవితం లేదా జీతం మనకున్న జీతం మనకు వస్తా ఉంటుంది కదా ఎంతో కొంత శాలరీ. మనకున్న జీతం పట్ల మనకున్న ఆస్తుల పట్ల
మనకి కొన్ని ఆస్తులు ఉంటాయి కదా, ఆటి పట్ల నాకు చక్కగా ఉండటానికి ఇల్లు ఉంది, ఎంతమందికి లేదు, నాకు ఉంది, అద్భుతం, ఎంత కృతజ్ఞతలో నాకు అద్భుతంగా ఇల్లు ఉంది, చక్కగా ఉండటానికి, నేను కరెంట్ ఉంది, ఫ్యాన్ వేసుకొని కూర్చోవచ్చు, ఇంకా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నాకు లేనిదంటూ లేదు, తినటానికి తిండి, నాకు ఎంత కావాలంటే అంత, ఏది కావాలంటే అది నేను కొనుక్కోగల స్థితిలో ఉన్నాను. ఇంకా మనకున్న సంపద, ఆస్తులు అన్నీ, జీతం పట్ల, అన్నిటి పట్ల కూడా ఎప్పుడు మనం కృతజ్ఞతతో ఉన్నాము అంటే అవి ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయంట మాస్టర్స్. మీకు చక్కటి సామరస్యమైన ప్రేమను ప్రసాదించే సంబంధ బాంధవ్యాల పట్ల కృతజ్ఞతతో ఉంటే ఇంకా ఎక్కువ ప్రేమ లభిస్తుందంట మాస్టర్స్. మనం ఎలా ఉండాలో చెప్తున్నారు కొన్ని విషయాలు ఇక్కడ. మనం శరీరం పట్ల, ఆరోగ్యం పట్ల కృతజ్ఞతతో ఉంటే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. జీతం పట్ల, ఆస్తుల పట్ల, సంపదల పట్ల కృతజ్ఞతతో ఉంటే ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి. ఇంకా చక్కటి సామరస్యమైన ప్రేమను పంచే సంబంధ బాంధవ్యాల పట్ల కృతజ్ఞతతో ఉంటే ఇంకా ఎక్కువ ప్రేమ మీకు లభిస్తుందంట. అలా ఉండమని చెప్తున్నాను అనమాట. ప్రేమను ప్రసాదించే సంబంధ బాంధవ్యాలు ఎన్నో ఉంటాయి కదా, వాటన్నిటి పట్ల కృతజ్ఞతతో ఉంటే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ప్రేమని మనకి తీసుకోవచ్చంట వాళ్ళ నుంచి. వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమను మనకి ప్రసాదిస్తా అని చెప్తున్నాను. మీరు సాధిస్తున్న విజయాల పట్ల, దానికి మీకు తోడ్పడిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో ఉంటే మరిన్ని విజయాలు మీ సొంతం అవుతాయంట. మనం ఏ చిన్న విజయం సాధించినా దాని పట్ల కృతజ్ఞత ఉండాలి. ఏ చిన్న పని చేసినా దాని పట్ల కృతజ్ఞత ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఒక చెట్టు ఎక్కామనుకో, చెట్టు ఎక్కడం నేర్చుకున్నా, లేకపోతే గోడ ఎక్కడం నేర్చుకున్నా, ఒక చిన్న పనే అది. నేను ఈ పని నేర్చుకున్నా ఈరోజు అని కృతజ్ఞతతో ఉండాలంట. దానికి అది నేర్పించిన ఆ మనిషి పట్ల కూడా కృతజ్ఞతతో ఉండాలి. ఆ వ్యక్తుల పట్ల కూడా. విజయానికి తోడ్పడిన చిన్న విజయమైనప్పటికీ, అది పెద్దదే కానవసరం లేదు. దానికి తోడ్పడిన వ్యక్తులు, సైకిల్ తొక్కటం నేర్చుకోవాలనుకున్నాము. ఆ సైకిల్ తొక్కటం నేర్పించడానికి ఎవరో ఒకళ్ళ వ్యక్తులు సహకరిస్తారు కదా! వాళ్ళ పట్ల నువ్వు నేర్చేసుకున్నావు కాబట్టి నువ్వు సాధించిన విజయమే కదా అది. ఆ విజయం పట్ల. అలా ప్రతి దాని పట్ల, అది చాలా పెద్దది సాధిస్తేనే కృతజ్ఞత కాదు. ప్రతి చిన్న విజయం పట్ల కూడా, దానికి తోడ్పడిన వ్యక్తుల పట్ల, పెద్ద విజయం పట్లైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనప్పటికీ కూడా నువ్వు సాధించిన విజయాల పట్ల, దానికి తోడ్పడిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో ఉంటూ ఉన్నామనుకో, ఇంకా ఇంకా ఎన్నెన్నో విజయాలు మన సొంతం అవుతాయంట. ఇంకా మీకు ఆనందం కలిగిస్తున్న వ్యక్తుల పట్ల, కలిగిస్తున్న వస్తువుల పట్ల, విషయాల పట్ల కృతజ్ఞతతో ఉంటే మీరింకా ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. మనకి ఆనందం కలిగించే వ్యక్తులు ఉంటారు, వస్తువులు ఉంటాయి. ఇంకా ఆహ్, ఆ విషయాలు గూడా ఉంటాయన్నమాట. అలా కొన్ని కొన్ని సంఘటనల వల్ల గూడా మనకి ఆనందం కలుగుద్ది. అలా వాటన్నిటి పట్ల గూడా మనం చక్కగా ఆనందంగా ఉన్నామనుకోండి, వాటి పట్ల కృతజ్ఞతతో ఉన్నామనుకోండి, ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తదంట యూనివర్స్ మనకి. ఇంకా మీకు లభిస్తున్న ప్రతి చిన్న విషయం పట్ల, సృష్టి పట్ల కృతజ్ఞతతో ఉంటే, మీ జీవితంలో మీకు కావాల్సినవి మరిన్ని మరిన్ని మీకు లభిస్తాయి. కావున ఉనికి సర్వస్వం పట్ల కృతజ్ఞతతో ఉండండి. ఇన్నింటిని ఏమీ ఆశించకుండా మనకు ప్రసాదించిన సృష్టికి మనమేమి ఇవ్వగలం చెప్పండి? ఒక కృతజ్ఞత తప్ప. కావున మీ హృదయాన్ని కృతజ్ఞతా భావంతో నింపుకోండి అని చెప్తున్నాడు. ఎప్పుడూ కృతజ్ఞతా భావంతోనే నింపుకోమని చెప్తున్నానన్నమాట హృదయాన్ని. ఎందుకంటే ఎన్నో ప్రతి చిన్న విషయాలకు, ఏ విషయమైనా పెద్దదైనా, చిన్నదైనా, ఇంకా వాటి పట్ల, సృష్టి పట్ల ఎప్పుడు గూడా మనం కృతజ్ఞతతో ఉంటూ ఉండాలన్నమాట. అలా ఉండటం మూలంగా మరిన్ని, 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 మరిన్ని ఇంకా, ఇంకా, ఇంకా మనకి ఏమేమి అవసరం అవన్నీ ఆటోమేటిక్‌గా ఇంకా వస్తూ, వస్తూ ఉంటాయన్నమాట. వాటిని మనం ఆకర్షించడమే. మనం కృతజ్ఞత చెప్పడం అంటే మనకి ఇంకా, 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 ఇంకా కావాలి. ఇంకేయో ఇంకా, 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 ఇంకా కావాలని ఆకర్షించటమే. ఇంకా, ఇంకా ఇవ్వాలనిపిస్తది సృష్టికి కూడా. అందుకనే మన ఉనికి పట్ల, సర్వస్వం పట్ల ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో ఉండాలి. మనం ఏమి ఇవ్వలేం కదా! ఇప్పుడు సృష్టి మనకెన్నిస్తుంది? మనం ఆశించకుండానే ఎన్నో, 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 ఎన్నో మనకి ప్రసాదిస్తుంది గదా! మనం ఇంకేమి ఇవ్వగలం? ఒక కృతజ్ఞత తప్ప ఏమి ఇవ్వలేం గదా! ఇంక కనీసం ఆ కృతజ్ఞత కూడా చెప్పలేమా? అంత దారుణంగా ఉన్నామా మనం? ఇంత చక్కగా ఇన్నిటిని ప్రసాదిస్తుంది. ఒక్కసారి అవేర్‌నెస్‌తో గమనిస్తే సృష్టి మనకెన్నిచ్చింది? వీటన్నిటికి తిరిగి మనం ఏమన్నా ఇవ్వగలమా? ఒక కృతజ్ఞత తప్ప? అందుకనే చక్కగా మన హృదయాల్ని ఎప్పుడు గూడా కృతజ్ఞతా భావంతో నింపుకోవాలి అని చెప్తున్నాడు. ఇంకా, ఇంకా శక్తివంతంగా ఈ కృతజ్ఞతా భావాన్ని ఎలా మన జీవితాల్లోకి నింపుకోవాలో చూద్దాము అని చెప్తున్నాననమాట. ఈ కృతజ్ఞతా భావాన్ని మన జీవితాల్లో ఎలా నింపుకోవాలో కొన్ని సాధనలు మళ్ళా ఇచ్చారు మాస్టర్స్. ప్రతిదానికి సాధనలు ఇచ్చారు గదా! కృతజ్ఞతా భావం మనలో ఎలా నింపుకోవాలి అన్న దానికి కూడా ఇచ్చారనమాట సాధనలు. ప్రేమ విషయంలో, క్షమ విషయంలో కూడా ఇచ్చారు. అలా దీంట్లో మొదటి సాధన,
కృతజ్ఞతా భావాన్ని ఇంకా 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 మన హృదయాల్లో ఎలా నింపుకోవాలి అనేది తెలుసుకుందాం కొన్ని సాధనల ద్వారా. ఫస్ట్‌ది, పొద్దున నిద్ర లేచేటప్పుడు కళ్ళు కూడా తెరవకుండానే మీకు ఆ రోజు రాత్రి అంతా సుఖనిద్రను ప్రసాదించిన మీ పొరుపుకో, లేక ఆ స్థలానికో కృతజ్ఞతలు చెప్పుకోండి. మనం లేవటమే. ఆ రోజు హాయిగా ప్రశాంతంగా మనకి నిద్రనిచ్చిన మనం ఒక పొరుపు మీదో ఎక్కడో పడుకుంటాం గదా! ఒక స్థలంలోనో ఎక్కడో ఒక చోట పడుకుంటాం గదా! వాటికి కృతజ్ఞత చెప్పుకోవాలంట. లేవటమే కృతజ్ఞతా భావం అనేది ఉండాలి మన హృదయాల్లో. ఇంకా తర్వాత కాళ్ళు కింద మోపినప్పుడు ఆ భూమాతకు కృతజ్ఞతలు చెప్పుకోండి. అలాగే మనం కాళ్ళు కింద పెడతాం కదా! అప్పుడు భూమాతకి కృతజ్ఞతలు అనండి. అలాగే మానవ మనుగడకు మూలాధారమైన మరి పంచభూతాలైన భూమి, నీరు, ఆకాశము, గాలి, అగ్నిలకు కృతజ్ఞతలు చెప్పుకోండి. మానవ మనుగడకు మూలాధారం ఇవే కదా! ఇవి లేకపోతే అసలు భూమి లేకపోతే మనం ఎక్కడుంటాం? నీరు లేకపోతే ఎలా? గాలి లేకపోతే కాసేపు కూడా ఉండం. అగ్ని, ఆకాశం ఇవన్నీ గూడా వీటన్నీ గూడా మానవ మనుగడకు మూలాధారమైనవి. ఈ పంచభూతాలన్నీ కూడా. అందుకని వీటికి కృతజ్ఞత తెలుపుకోవాలన్నమాట. తర్వాత బ్రష్ చేస్తున్నప్పుడు మీ బ్రష్‌కి, ఆ పళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోండి. అలాగే మీ శరీరంలో ప్రతి అవయవానికి, మీ వెంట్రుకలకు, తలకు, నుదురుకు, కళ్ళకు, కనురెప్పలకు, కనుబొమ్మలకు, చెవులకు, ముక్కుకి, నోటికి, పెదవులకు, కళ్ళకి, పంటి చిగుళ్ళకి, గొంతుకి, చేతకి అలా మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ అన్నమాట. వృక్షోజారానికి, ఇంకా వీపుకి, వెన్నుముక్కకి, ఎముకలకి, బొడ్డుకి, తొడలకి, జననాంగాలకి, పిరుదలకి, మోకాళ్ళకి, కాళ్ళకి, పాదాలకి, ఇంకా కాలి వేళ్ళకి, అరికాళ్ళకు, ఇంకా మీ మెదడుకు, చిన్న మెదడు, పెద్ద మెదడు, ఇంకా ముచ్చిళ్ళకింత అంటే ఇంకా వెన్నుపాముకి 42 బిలియన్ల న్యూరాన్లకు, నరాలకు, నాడీ మండల వ్యవస్థకు, మూత్రపిండాలకు, ప్రేగులకు, కడుపుకి, కాలేయానికి, మన జీవనం నడపడానికి చూడండి మాస్టర్స్ మన శరీరంలోనే ఎన్నున్నాయో. ఇంకా ప్లీహానికి, అపెండిక్స్‌కి, జీర్ణ వ్యవస్థకి, గుండెకు, రక్తనాళాలకి, రక్తానికి, రక్త ప్రసరణ వ్యవస్థకి, ఊపిరితిత్తులకి, వాయునాళానికి, వాయు కోశాలకి ఇన్ని పని చేస్తా ఉన్నాయి. మన మనుగడ సాగించడం కోసం ఈ సృష్టిలో. ఇంకా శ్వాస వ్యవస్థకు, ఇంకా శరీరంలోని ప్రతి అవయవానికి, ప్రతి కణజాలానికి, ప్రతి కణానికి కృతజ్ఞతలు తెలుపుకోండి అని చెప్తున్నారు. అన్నిటి పట్ల కృతజ్ఞత. మన లైఫ్ లీడ్ చేయడానికి మన శరీరంలోనే ఇన్ని పనిచేస్తున్నాయన్నమాట. లేకపోతే ఏ ఒక్కటి సరిగ్గా పని చేయకపోయినా అన్నీ ఒకదాని కనెక్షన్ ఉంటది గదా! అన్నీ బర్డెన్ అయిపోతాయన్నమాట. ఏ ఒక్కటి సరిగ్గా పని చేయకపోయినా గానీ. వీటన్నిటికి కనెక్షన్ ఉండుద్ది. అందుకే ప్రతి దానికి కృతజ్ఞతలు తెలుపుకోమంటున్నాడు. తర్వాత ధ్యానంలో కృతజ్ఞతలు తెలుపుకోండి. ప్రతిరోజు ధ్యానం చేయగలుగుతున్నామంటే దానికి కూడా చక్కగా కృతజ్ఞతలు తెలుపుకోగలుగుతున్నాం. మన శరీరం సహకరిస్తేనే కదా మనం ధ్యానం చేయగలము. శరీరము సహకరించాలి. మనసు కూడా ఆలోచనలు ఆపగలగాలి కదా! విపరీతమైన గందరగోళం, ఇంట్లో గొడవలు అయన్నీ ఉంటే మనసు కూడా సహకరించదు కదా! అందుకనే ధ్యానానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోమంటున్నాడు. తర్వాత మీరు తాగే నీటికి, అల్పాహారానికి మార్నింగ్ లేవగానే వాటర్ తాగుతాం. తర్వాత అల్పాహారం తీసుకుంటాం గదా! వాటిలకి, అది తయారు చేసిన వారికి, మీ కుటుంబ సభ్యులకు, వారి సాంగత్యానికి, మీ ఇంటిలోని అన్ని గదులకి, అన్ని వస్తువులకి, టీవీ, కంప్యూటర్, ఫ్రిడ్జ్, చైర్స్ మొదలైన వాటికి, పాలవాడికి, పని మనుషులకి, ఇస్త్రీ వాడికి, చాకలి వాళ్ళకి, షాప్‌లో పనిచేసే వాళ్ళకి, సినిమా థియేటర్స్‌కి, అవి తీసేవారికి, నటించేవారికి, అందుకోసం పనిచేసే వారికి, పార్కులకి, హోటళ్ళకి, పాఠశాలలకి, మీరు సంచరించే ప్రతి ప్రదేశానికి, మీ ఉద్యోగానికి, మీ బాస్‌కి, మీ కొలీగ్స్‌కి, మీ సంస్థకి, మీ కింది పనిచేసే వారికి, ఇంకా రవాణా వ్యవస్థకి, బస్సులకి, ఆటోలకి మొదలగు వాటి వాహకులకు, కండక్టర్లకు, ఇలా మీ జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తికి, ప్రతి పరిస్థితికి, మీకు ఆనందాన్ని కలిగించే అనుభవాలకి కృతజ్ఞతలు తెలుపుకోండి. చూడండి మాస్టర్స్, మనకి ఏదన్నా ఒక్కటి లేదంటేనే నాకిది లేదు అంటాం చూడండి. ఎన్నున్నాయో చూడండి మనకి. మన లైఫ్ లీడ్ జేయడానికి. ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి పట్ల కూడా ఎప్పుడు కృతజ్ఞతా భావంతోనే ఉండండి. మీ లోపల ఎప్పుడు ఆ కృతజ్ఞత భావన అనేదే ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా వాటన్నిటికి కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉండాలి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళా మధ్యాహ్న భోజనం. తర్వాత మళ్ళా రాత్రి డిన్నర్‌కి, ఇంకా ఈ ప్రకృతికి, జీవితానికి, సృష్టికి
కృతజ్ఞతలు తెలుపుకొని మెల్లగా కళ్ళు తెరిచి మీ దైనందిన జీవితంలోకి ప్రవేశించండి. లేవగానే ఇంతమంది అనమాట. మనం ఇన్ని ఉన్నాయి మనం లైఫ్ లీడ్ చేయడానికి. ఇంతమంది ఉన్నారు మన చుట్టుపక్కల. ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని సంఘటనలు ఉన్నాయి, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కదా. అన్నిటికీ కూర్చొని లేవగానే ముందు ప్రతి దానికి కూడా కృతజ్ఞతలు చెప్పుకోమంటున్నాడు. మార్నింగ్ లేవగానే అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకొని అప్పుడు మీ దైనందిన జీవితంలోకి ప్రవేశించండి. అప్పుడు మీరు మీ దైనందిన జీవితంలోకి అప్పుడు స్టార్ట్ చేయనమాట. ఆ రోజుని మొదలు పెట్టండి. రోజు మొదలవ్వటమే మనకి ఎన్నున్నాయి, వీటన్నిటికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకొని ఆ రోజుని మొదలు పెట్టండి అంటున్నారు. అలా కాక హఠాత్తుగా ఆందోళనతో, దుఃఖంతో, భారంతో రోజును ప్రారంభిస్తే మళ్ళీ యద్భావం తద్భవతి. మరి ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆ రోజంతా అలాగే ఉంటుంది అని చెప్తున్నాడు. వీటన్నిటి పట్ల చక్కగా కృతజ్ఞతా భావంతో ఉండి వీటన్నిటికీ ఒకసారి లోపల కృతజ్ఞత చెప్పుకొని ప్రతి దానికి కూడా శరీరంలో ప్రతి కణము ప్రతి అణం అన్నిటికీ, శరీరమే కాదు చుట్టూ ఉన్న వ్యక్తులు అన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పుకొని ఆ రోజును ప్రారంభిస్తే చక్కగా ఆ రోజంతా ఆనందంగానే కృతజ్ఞతతోనే మొదలు పెట్టాం కదా. సృష్టి మనకి ఇంకా ఇంకా ఇస్తుంది కదా. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం వీడికి ఎంత గమనించాడు, ఇన్నున్నాయి అని గమనించాడు. ఇతనికి ఇంకా ఇంకా ఇద్దాం, ఇంకా ఇంకా ఇద్దాం అనుకుంటాడు. గమనించి వాటన్నిటితో ఆనందంగా ఉంటున్నాడు అని. అలా కాకుండా హఠాత్తుగా ఏం లేదు లేసామనగా టక్కన లేయటం, ఆ రోజు మళ్ళీ ఆందోళనతో దుఃఖంతో ఆ రోజును భారంగా లేసామనుకో, అలాగే ఆ రోజును ప్రారంభించామనుకో యద్భావం తద్భవతి కదా. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆ రోజంతా కూడా దుఃఖంతో ఆందోళనతో భారంగా అలాగే గడిచిపోయిందంట. అదే మీరు ఇలా కృతజ్ఞతా భావంతో ప్రారంభిస్తే మీరు మీలోంచి అత్యున్నత పౌనోపుణ్యాన్ని కలిగిన శక్తి ప్రసరిస్తారు. లేగటమే చక్కగా యూనివర్స్కి అద్భుతమైన శక్తిని ప్రసరిస్తున్నాం మన లోపల నుంచి. మరి మీరు అలాంటి జీవన పరిస్థితుల్ని ఆ రోజంతా సృష్టించుకుంటారు. మరి ఇంకా ఇంకా ఆనందాలని మూటగట్టుకుంటారు. ప్రయత్నించి చూడండి, మీకే తెలుస్తుంది. కృతజ్ఞతా భావం అంటేనే అది ఆనందంతో చెప్పేది మాస్టర్స్. చెప్పమన్నారు కదా, సరే నీకు కృతజ్ఞత అనేది కాదు. కృతజ్ఞతా భావం అంటేనే అది ఆనందం. అబ్బా ఇన్నున్నాయి, ఎంత అద్భుతంగా ఉంది నా జీవితం, ఆహా అని ఎంతో అదొక ఆనందంతో కూడిన భావన అది అసలు. అందుకనే మనం ఎప్పుడైతే ఆనందంతో కూడిన ఆ కృతజ్ఞత భావాన్ని ఎప్పుడైతే మనం యూనివర్స్‌కి ఇస్తున్నామో లేగవటమే ఫస్టే అంతే. ఇంకా మన ఆనందాలన్నిటిని మూటకట్టుకుంటామంట. ఆనందాలన్నిటిని సృష్టించుకుంటామంట. మన జీవన పరిస్థితుల్లో ఆ రోజంతా కూడా ఆనందాన్నే సృష్టించుకుంటూ ఉంటామనమాట. అందుకని అలా ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. మీ రోజుని కృతజ్ఞతా భావంతోనే మీ రోజుని మొదలుపెట్టండి అంటున్నారు. అప్పుడు ఆ రోజంతా మీకు ఆనందంగానే గడిచిపోయిద్ది. అలా ప్రతిరోజు కూడా కృతజ్ఞతా భావంతోనే కృతజ్ఞతలు తెలుపుకోండి. ఫస్ట్ కళ్ళు మూసుకొని కృతజ్ఞతలు తెలుపుకొని ఆ రోజుని స్టార్ట్ చేయండి. ఆ రోజంతా కూడా మీరు ఆనందాలనే మూటగట్టుకుంటారు. మీరు ప్రయత్నించి చూడండి, మీకే అర్థమవుతుంది ప్రాక్టికల్‌గా అని చెప్తున్నాను అనమాట. ఇంకా తర్వాత సాధనకు ఇంకొక రెండో సాధన కూడా చెప్పారు. అదేంటంటే ఉన్న వాటిపై మనం కృతజ్ఞతతో ఉంటే అవి వృద్ధి చెందుతాయి. కావున రాత్రి పడుకోబోయే ముందు ఇప్పుడేమని చెప్పారు మొదటి సాధన, పొద్దున్నే లేవగానే మీరు వీటన్నిటికీ చక్కగా మీకు అన్ని ఎన్నున్నాయి మనకి అని అన్నిటి పట్ల కృతజ్ఞత భావంతో ఆనందంగా కృతజ్ఞత చెప్పుకుంటూ లెగిస్తే చక్కగా ఆ రోజంతా ఆనందాలనే మనం మూటగట్టుకుంటాం. ఇక రాత్రి పూట చెప్తున్నారు రెండో సాధన. ఉన్న వాటిపై మనం కృతజ్ఞతతో ఉంటే అవి వృద్ధి చెందుతాయి. కావున రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు మీకు ప్రాప్తించిన శుభాలకు, మరి మీ జీవితంలో మీకు జరుగుతున్న శుభాలకు కృతజ్ఞతలు తెలుపుకోండి. అవన్నీ ఇంకా ఇంకా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. మీకు ఆ రోజులో అందిన ధనానికి, అందిన ఆనందానికి, దొరికిన ప్రేమకి, చేకూరిన మంచికి, ఆ వ్యక్తులకి, వస్తువులకి, విషయాలకి కృతజ్ఞతలు తెలుపుకోండి. రాబోయే సుఖనిద్రకి కూడా మనం చక్కగా పడుకున్నామంటే సుఖనిద్ర కదా. చక్కటి సుఖనిద్ర నాకొస్తున్నందుకు కూడా అనమాట. రాబోయే సుఖనిద్రకు కూడా కృతజ్ఞత తెలుపుకొని అలా నిద్రలోకి ప్రశాంతంగా జారుకోండి అని చెప్తున్నాడు. నిద్ర లెగవంగానే మొదటి సాధన లెగవంగానే అన్నిటికి కృతజ్ఞతలు చెప్పుకొనే లెగవమంటున్నాడు. పడుకునేటప్పుడు కూడా ఆ రోజు జరిగిన సంఘటనలు ఏయైతే శుభాలున్నాయో మన జీవితంలో ఆటన్నిటికి
శుభాలకన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకోండి. ఆ రోజు వచ్చిన ధనానికి, ఇంకా ఆ రోజు వచ్చిన ఆనందానికి, ఆహా! ఈరోజు నేను ఆ టైంలో నేను భలే ఆనందంగా గడిపాను కదా! నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటా. ఆ రోజు వచ్చిన ఆనందానికి, ఆ రోజు ప్రేమను కూడా పంచుతాం కదా! ప్రేమ మనం పంచుతాం, వాళ్ళు ఇస్తా ఉంటారు కదా! మన కుటుంబ సభ్యులు. ఆ రోజు ప్రేమకి, మంచికి, ఆ వ్యక్తులకి, వస్తువులకి, అన్నిటికి, విషయాలకు కూడా, అన్నిటికీ కూడా కొన్ని సంఘటనలు జరిగితే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది కదా! అలాంటి విషయాలకు కూడా, అన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకొని, రాబోయే సుఖనిద్రకు కూడా కృతజ్ఞతలు తెలుపుకొని నిద్రపోమంటున్నాను అనమాట. ప్రశాంతంగా, హ్యాపీగా సుఖనిద్రకి కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నారు కదా! ఆ రోజంతా సుఖంగా నిద్రపోతారనమాట. అది చెప్పారు. ఇంకా మూడో సాధన. ఈ కృతజ్ఞతా భావం ఉపయోగించి లేని వాటిని కూడా సృష్టించుకోవచ్చు. మనకేమైతే లేవో వాటిని కూడా సృష్టించుకోవచ్చండి మాస్టర్స్. ఈ కృతజ్ఞతా భావాన్ని ఉపయోగించి. ఆరోగ్యం కొరకు కృతజ్ఞత. అవేంటో చూద్దాము. ఆరోగ్యం, ఆరోగ్యం ఉండకపోవచ్చు గదా! అన్ని విషయాల్లో ప్రతి కొన్ని నొప్పులు అవి గూడా ఉండొచ్చు గదా! అందుకని ఆరోగ్యం కొరకు కృతజ్ఞత ఎలాగో చెప్తున్నాడు. అది మనకి లేకపోయినా అది ఎలా సృష్టించుకోవచ్చో ఈ సాధనలో చెప్తున్నాననమాట. మీలోని అనారోగ్యాన్ని ద్వేషిస్తూ, దూషించకుండా, ప్రేమతో ఉన్న ఆరోగ్యానికి మొదట కృతజ్ఞతలు తెలుపుకోండి. అనారోగ్యం అంటే ఏదో ఒక చాట ఉంటుద్ది అంతే గదా! మిగిలినవన్నీ ఆరోగ్యంగా ఉంటాయి గదా! ఒక చాట ఉంటది నొప్పి అంతే గదా! అందుకని ప్రతిసారి ఈ కాలు నొప్పితో చచ్చిపోతున్నానురా బాబోయ్! ఈ నడుము నొప్పితో చస్తున్నానురా బాబోయ్! అసల ఈ తల తిరుగుతుంది ఇదేంట్రా గోల అనుకుంటే అట్లా అన్నిటికి మీకు ఏ అనారోగ్యం అయితే ఉందో దానిని ద్వేషిస్తూ, దూషించకుండా, ప్రేమతో మనకి ఆరోగ్యంగా ఉన్నాం. మన పని మనం చేసుకుంటున్నాం గదా! మన శరీరం మనకు సహకరిస్తుంది గదా! మనం ఎవరి మీద ఆధారపడట్లేదు గదా! మన కాళ్ళతో మనం నడుస్తున్నాం. మన చేతులతో మనం చేసుకుంటున్నాం. మనం మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాము. ఎన్నున్నాయి? అందుకని మన ఆరోగ్యానికి మొదట కృతజ్ఞతలు తెలుపుకోవాలంట. ఎక్కువ మనం కృతజ్ఞతా భావాన్ని మనలో డెవలప్ చేసుకుంటూ ఉంటే దాన్ని ద్వేషించడం, దూషించడం చేయొద్దు. దీనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. మనకి ఏవైతే ఆరోగ్యం ఉందో దానికి. తర్వాత నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో అలల అలరారుతున్నందుకు నేను చాలా ఆనందంగాను, మరి కృతజ్ఞతాపూర్వకంగాను ఉన్నాను అనే దైవిక వాక్యాన్ని మంత్రంలాగా పఠించుకుంటూ ఆ భావంతో ఉండిపోండి. రోజు ఇలాగే ఉండమంటున్నాడు. ఏమనంటే, అదే భావనతో ఒక దైవిక మంత్రం చెప్పారిక్కడ. ఒక దైవిక వాక్యాన్ని ఒక మంత్రంలాగా పఠించుకుంటూ ఉండాలనమాట. ఎప్పుడు గూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే. ఎలా అంటే, నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో అలరారుతున్నందుకు నేను చాలా ఆనందంగాను, మరి కృతజ్ఞతాపూర్వకంగాను ఉన్నాను. నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో అలరారుతున్నందుకు నేను చాలా ఆనందంగాను, మరి కృతజ్ఞతాపూర్వకంగాను ఉన్నాను అని అనుకుంటూ ఉండాలంట మాస్టర్స్ రోజంతా. నా శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో అలరారుతున్నందుకు నేను చాలా ఆనందంగాను, మరి కృతజ్ఞతాపూర్వకంగాను ఉన్నాను అనే దైవవాక్యాన్ని మంత్రంలాగా పఠించుకుంటూ ఉండాలంట. ఆ భావనతోనే ఉండాలంట. ఎక్కడన్నా ఒక చోట అనారోగ్యం ఉన్నా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం ఈ మాటనే పఠిస్తూ ఉండాలంట. లేదా జబ్బున్న చోటు పట్ల లేదా వ్యవస్థ పట్ల ప్రేమతో, కృతజ్ఞతాభావంతో ఉండండి. పోనీ అది గుర్తొచ్చినా సరే దాని పట్ల కూడా ప్రేమతోనే ఉండండి. ఇక్కడ నీకు కాళ్ళు నొప్పొచ్చిందనా, అబ్బా! నువ్వెంత కష్టపడ్డావో నా కోసం. ఎన్నాళ్ళు నన్ను ఎన్ని రోజులు ఇటుతో నీ కాళ్ళ ద్వారా నేను ఎన్నాళ్ళు నడిచాను. నువ్వెంత ఉపయోగపడ్డావు నాకు. సారీరా నిన్ను చాలా కష్టపెట్టాను. అందుకే నువ్వింత వద్దమ్మా తగ్గిపోయిద్దిలే అని అంటే అక్కడ కూడా అనమాట. ఒక ప్రేమ భావన. పాడు కాళ్ళు నొప్పి, అది ఇది నన్ను పీడించుకు తింటుంది అలా కాదు. నిజంగా అనారోగ్యం ఉన్న అక్కడ కూడా వాటి పట్ల కూడా ప్రేమతో, కృతజ్ఞతా భావంతో ఉండండి అని చెప్తున్నాననమాట. మరి అప్పుడు అనారోగ్యం అక్కడొచ్చిందేమో, అంతకు ముందంతా మనకెంతో సహాయపడ్డాయి కదా! అవన్నీ కూడా. ఇప్పుడు కళ్ళు సరిగ్గా కొంచెం సైటొచ్చిందనుకో, అంతకుముందు బాగానే కనపడ్డాయి గదా! కళ్ళజోడు పెట్టుకున్నా కూడా మళ్ళా బానే కనిపిస్తుంది గదా! అంటే అంతకుముందు మంచిగానే పనిచేసినాయి గదా అవి. చెవులు ఇప్పుడు సరిగ్గా ఏదో కొద్దిగా చెవుడొచ్చిన అంతకుముందు బానే పనిచేసినాయి గదా! అందుకే అది గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఎంత ఎంత కాలం నా కోసం నువ్వు పని చేసావురా! అలసిపోయావా? అందుకే నువ్వు ఇప్పుడు ఇట్లా ఉన్నావా? సారీరా! నిన్ను నేను చక్కగా బాగు చేసుకుంటాగా అని అలా అంటే మనకి ఎక్కడైతే జబ్బుందో అక్కడ కూడా ఆ వ్యవస్థ పట్ల కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలంట. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను మాస్టర్స్. ఉదాహరణకి మీకొక మీకొకవేళ గుండె జబ్బు ఉంటే
నా గుండె చక్కటి ఆరోగ్యంతో ఉన్నందుకు నేను చాలా ఆనందంగాను మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పుకోమంటున్నాడు. నిజంగా గుండె జబ్బు ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ గుండె మీద చేసుకొని నా గుండె చక్కటి ఆరోగ్యంతో ఉన్నందుకు నేను చాలా ఆనందంగాను మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పుకుంటూ ఉన్నామన్నా అనమాట. దాన్ని కూడా ప్రేమించాలి. ఇంతకాలం మనకెంతో చక్కగా పనిచేసింది గదా! దాన్ని గూడా అక్కడ ఉన్నది గూడా దాన్ని గూడా ప్రేమించాలి. అంతే చక్కగా దానికి చెప్పుకుంటా ఉండాలంట. నా గుండె చక్కటి ఆరోగ్యంతో ఉన్నందుకు నేను చాలా ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని అలా అక్కడ ఎక్కడైతే బాధ ఉందో అక్కడ చేయబెట్టుకొని అలా చెప్పుకుంటూ ఉండాలనమాట. అని అనుకుంటూ భావిస్తూ ఉండండి. ఇలా మీకిప్పుడు ఆరోగ్యం లేకున్నా సరే, ఉన్నందుకు కృతజ్ఞతతో ఉంటే తగ్గిపోతుందన్న మీ విశ్వాసానికి ఈ సృష్టి అబ్బురపడి మీకు వెంటనే ఆరోగ్యం ప్రసాదిస్తుంది. విశ్వాసం అన్నమాట అక్కడ. నాకు తగ్గిపోయిద్ది. అంటే విశ్వాసంతో చెప్పుకోవాలి. నా గుండె చక్కటి ఆరోగ్యంతో ఉన్నందుకు నేను చాలా ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాననే విశ్వాసంతో చెప్పుకోవాలన్నమాట. ఏదో అది ఒక మాట చెప్పుకోమన్నారని చెప్పేసుకోవడం గాదు. అది మనసా, వాచా, కర్మణ విశ్వాసంతో ఉండాలన్నమాట. అలా మనం చెప్పుకుంటూ ఉంటే గనక, అలా మనం కృతజ్ఞత చెప్తూ ఉంటే గనక, విశ్వానికి కూడా అది ఎళ్ళుద్దనమాట. ఈ సృష్టి కూడా అబ్బుర పడుద్దనమాట. అరే! ఆరోగ్యం లేకపోయినా ఇతను ఇంత విశ్వాసంతో ఎంత అద్భుతంగా చెప్పుకుంటున్నాడు ఆ మాటని. ఏ మాత్రం బాధపడట్లేదు. ఏ మాత్రం ఏడవట్లేదు. ఎంతో కృతజ్ఞతతో చెప్పుకుంటున్నాడే. చక్కటి ఆరోగ్యంతో ఉన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పి వెంటనే మీకు ఆరోగ్యం ప్రసాదిస్తదంట విశ్వం. మనకి లేని దాన్ని గూడా సృష్టించి తీసుకోవచ్చంట మాస్టర్స్. అదే చెప్తున్నానన్నమాట. ఇక్కడ మనకి అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని ఇస్తదంట. మన కృతజ్ఞతకి సృష్టి అబ్బురపడి, మన విశ్వాసానికి మనసా, వాచా, కర్మణ మనం చెప్పుకునే ఆ మాటలకి సృష్టి అబ్బురపడి మనకు నిజంగానే ఆరోగ్యాన్ని ప్రసాదించేస్తదంట. ఎందుకంటే మీరిలా చెప్తున్నప్పుడు మీకు నయమైనది. అలా నయమైనందుకు మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. యద్భావం తద్భవతి. అలాగే జరుగుతుంది. ఈ సృష్టి దేనికి నో చెప్పదు. నేచర్ నెవర్ సేస్ నో అని చెప్తున్నాడు. ఈ సృష్టి దేనికి నో చెప్పదంట. అదెప్పుడు రెడీగా ఉంటదంట. మనం అడగాలే గాని ఇవ్వటానికి. ఎప్పుడు అసలు నో చెప్పదంట. మనం అది ఏదో పైపైన గాదు. మనం ఎలా అంటామంటే ఒకసారేమో మనం ఆరోగ్యంగా ఉన్నాము అని ఒకసారి అంటాము. ఇంకొకసారేమో ఇది తక్కువొచ్చాదో చూద్దాం. సస్తున్నానమ్మా ఈ బాధతో అని ఇంకొకసారి అంటాం. అంటే మరి 2 చెప్తే మరి ఈ సృష్టి కన్‌ఫ్యూజ్ అవుద్ది గదా! అది ఏమివ్వాలో తెలీదు. ఏమి ఇవ్వదు. కానీ మనం సంకల్పం అన్నమాట. ఒక్కటే మనసా, వాచా, కర్మ ఎప్పుడు అదే 100% తగ్గుద్ది అన్న మన విశ్వాసాన్ని చూసి, మనం చెప్పుకున్న ఆ మాటలు చూసి సృష్టే అబ్బురపడిపోయి మనకు ప్రసాదించేస్తదంట. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట కాదు. ఎప్పుడు ఒకే మాట అన్నమాట. మళ్ళా తర్వాత అలా నయమైపోయిన తర్వాత మనకి నిజంగానే ఆరోగ్యం వస్తది. అలా తర్వాత మనం వాటికి కూడా మళ్ళా ఆరోగ్యం వచ్చిన తర్వాత కూడా మళ్ళా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉండాలంట. ఆరోగ్యం వచ్చేసింది గదా! అని కృతజ్ఞత మానేయకూడదు. ఆ తర్వాత మళ్ళా కృతజ్ఞత తెలుపుకోవాలి అని చెప్తున్నానన్నమాట. ఈ సృష్టి దేనికి నో చెప్పదు అని చెప్తున్నారు. ఇంకా దేనికి ఈ సృష్టి కాదని చెప్పదు. ప్రతి దానికి అది చెప్పేది ఒకటే. యెస్. 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 సరే. 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 తదాస్తు అంటా ఉంటదనమాట. నువ్వెలా భావిస్తే అలాగే అగుగాక అని దీని అర్థం అనమాట. అన్నిటికి యెస్ చెప్పడమే అంట. సృష్టికి అసలు నో చెప్పడమే తెలీదంట. మనం ఎరుకులే లేకుండా ఎన్నెన్నో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేసేసుకుంటాం. ఆటికి కూడా తదాస్తు, తదాస్తు, తదాస్తు అంటదనమాట. మనం ఎరుకులో ఉండం. ఒక నొప్పి రాంగానే ఎరుకుంటది. అవేర్‌నెస్ కోల్పోవటం. అబ్బబ్బబ్బబ్బ! అసలు ఈ పనికిమాలిన నొప్పి ఛీ! పాడు నొప్పి పీల్చు తింటది అనుకుంటే అలా తిట్టేస్తా ఉంటాం. అవేర్‌నెస్ ఉండదు మనకసలు. అలా తిట్టేయంగానే తదాస్తు. అలాగే ఆ నొప్పి నిన్ను పీడించుకొని తినుగాక అని అది అది దానికి నో చెప్పడం రాదంట సృష్టికి. యెస్ చెప్పేస్తదంట. అలాగే మనమే చెప్తా ఉంటాం గదా! వస్తున్నా పీడించు తింటున్నా. అలాగే అంటదంట సృష్టి. దానికసలు అందుకే మనం అవేర్‌నెస్ లేకుండా మనం మాట్లాడకూడదనమాట. చాలా అవేర్‌నెస్‌తో మాట్లాడాలి. మనం మాట్లాడే మాట సృష్టికి నో చెప్పటం రాదు కాబట్టి. అది చక్కగా మనం మాట్లాడే మాటలకది యెస్ చెప్తా ఉండుద్దనమాట. ఇక్కడ కర్మ సిద్ధాంతం గురించి చెప్పట్లేదు మాస్టర్స్. కర్మ సిద్ధాంతం అది వేరు. ఇది కూడా కృతజ్ఞతా భావం వల్ల కూడా మనకి వచ్చేది వేరనమాట. చాలా వరకు మనం కృతజ్ఞతా భావంతో ఉంటే మనలో కూడా దైవిక లక్షణాలు డెవలప్ అవుతాయి. ఆటోమేటిక్‌గా మనం ధర్మ మార్గంలోకెళ్తూ ఉంటాం. వీటన్నిటికి కనెక్షన్ ఉంటది ఒకదానికొకటి. ఆటోమేటిక్‌గా మనం ఆళ్ళనే ఆకర్షిస్తూ ఉంటాము. మంచే జరుగుతా ఉంటుందనమాట. మనం అనుకున్నది జరుగుద్ది. సృష్టి కూడా యెస్ చెప్పేస్తా ఉంటుందన్నిటికి.
అన్నిటికీ ఇవన్నీ లింకప్ అన్నమాట. ఇంకా కొన్ని అయితే అసలు మన కర్మ సిద్ధాంతం లేకపోయినా గానీ నిజానికి మనకి కర్మానుసారం ఒకవేళ మోకాలు నొప్పులు అనుకున్నాం, కర్మానుసారం అది లేకపోయినా గానీ ఎప్పుడు చూసినా చిన్న నొప్పికి ఎప్పుడు నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు, అది బాగోలేదు ఇది బాగోలేదు చాలా మంది చెప్తూ ఉంటారు. బాగున్నారా అంటే ఏం బాగుండటంలే, ఆ నొప్పులు ఈ నొప్పులు అది ఇది అని చెప్తా ఉంటారు అనమాట. నిజానికి వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళకి ఆ నొప్పులు లేకపోయినా వీళ్ళు పద్దాక చెప్పి 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 సృష్టి నిజంగానే వేస్తూ ఉంటుందంట. అది అది కర్మ సిద్ధాంతం వీటికన్నిటికీ లింకప్లు ఉంటాయి అన్నమాట. అందుకే మనం చాలా అవేర్‌నెస్‌తో ఉండాలన్నమాట. సంబంధం బాంధవ్యాల కొరకు కృతజ్ఞత. ఇంకా సెకండ్‌ది ఫస్ట్‌దేమో ఆరోగ్యం కొరకు కృతజ్ఞత అన్నారు గదా! ఆరోగ్యం కొరకు కృతజ్ఞత అలా చెప్పుకోవటం వల్ల మన అనారోగ్యం పోయి ఆరోగ్యవంతులవుతాం. అంటే మనకి ఏవైతే లేవో ఆటి పట్ల గూడా మనం కృతజ్ఞత చూపిస్తూ, వాటి పట్ల కూడా మనం ప్రేమ చూపిస్తూ, వాటికి గూడా మనం ప్రేమ చూపిస్తూ, కృతజ్ఞతా భావంతో ఉంటూ మనకి లేని వాటిని గూడా మనం ఆకర్షించొచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ అది ఆరోగ్యం చెప్పారన్నమాట. తర్వాత రెండోది సంబంధ బాంధవ్యాల కొరకు కృతజ్ఞత. సంబంధ బాంధవ్యాలు సరిగ్గా మనకు లేవు. కానీ వాటిని కూడా ఎలా కృతజ్ఞత చెప్పి ఆకర్షించొచ్చో రెండోది చెప్తున్నారిక్కడ. అదేంటంటే మనకు ఫస్ట్‌దేమో ఆరోగ్యం, సెకండ్‌ది సంబంధ బాంధవ్యాలు. లేనివి ఎలా ఆకర్షించాలి అన్న ప్రాక్టీస్ మాస్టర్స్ ఇది. మనకి లేనివి ఎలా ఆకర్షించాలి అని. మనకు సంబంధ బాంధవ్యాలు, మనకి సంబంధాలు వ్యక్తులతో, వస్తువులతో, సంఘటనలతో, పరిస్థితులతో, అనుభవాలతో, వాతావరణంతో, జీవితంతో, సృష్టిలో ఇలా ఎన్నో విషయాలతో ఉంటాయి. మీకు ఏదైనా సంబంధము సరిగా లేకుంటే, ఇలా క్రింది దైవిక వాక్యాలను అంటే అఫర్మేషన్స్‌ను ఉచ్చరించుకోండి అని చెప్తున్నానన్నమాట. ఏ సంబంధాలైనా సరే వ్యక్తులతో అయినా, వస్తువులతో అయినా, సంఘటనలతో అయినా, పరిస్థితులతో అయినా, అనుభవాలతో అయినా సరే, వాతావరణ పరిస్థితులతో అయినా సరే, జీవితంతో అయినా సరే. సృష్టిలో ఇలా ఎన్నో విషయాలుంటాయి గదా! మీకు ఏదైనా, ఏ విషయంలో అయినా సరే సంబంధం సరిగా లేదు అంటే గనక, ఇలా ఈ క్రింది దైవిక వాక్యాలతో అంటే ఈ కింది అఫర్మేషన్స్‌ని ఉచ్చరించుకోండి అని చెప్తున్నారు. అవేంటంటే సంబంధ బాంధవ్యాలకు సంబంధించి నాకు ఈ వ్యక్తితో ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి. ఒకవేళ భర్తతో సరిగ్గా లేదు నువ్వు, నాకు నా భర్తతో అని అనమాట. నాకు ఈ వ్యక్తితో ఎవరైతే ఆ వ్యక్తి అనమాట. నాకు ఈ వ్యక్తితో సంబంధము చాలా సామరస్యంగా ఉన్నందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని అనుకుంటా ఉండాలంట. ఆ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండాలి. నిజంగా ఆ వ్యక్తితో నీకు సంబంధం సరిగ్గా లేదు. లేకపోయినప్పటికీ ఎప్పుడు కూడా నువ్వు నీ ప్రణాళిక ప్రకారమేగా నువ్వు అతనితో నీకున్న సంబంధం నీ ప్రణాళిక ప్రకారమేగా నడుస్తా ఉండుద్ది. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి ముందు. యాక్సెప్ట్ చేసి, నాకు ఈ వ్యక్తితో సంబంధము చాలా సామరస్యంగా ఉన్నందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పుకోవాలంట. ఇంకా ఇంకొక అఫర్మేషన్ ఏంటంటే, నాకీ జీవిత సర్వస్వంతోనూ, మరి సకల సృష్టితోనూ, నా సంబంధ బాంధవ్యము చాలా సామరస్యంగా ఉన్నందుకు నేనెంతో ఆనందంతోనూ, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పుకోవచ్చనమాట. ఒక వ్యక్తికి సెపరేట్‌గా ఒక వ్యక్తికైనా చెప్పుకోవచ్చు. నాకు ఈ వ్యక్తితో సంబంధం చాలా సామరస్యంగా ఉన్నందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని. ఆనందంగా ఉంటేనే మాస్టర్ కృతజ్ఞతా భావం వచ్చేది. కృతజ్ఞతా భావం ఆనందం లేనిదే రాదు. అందుకనే ప్రతిసారి ఆనందం అని చెప్తున్నారు. లేకపోతే ఇంకా అలా ఇంకేమి చెప్పుకోవచ్చనమాట. నాకీ జీవిత సర్వస్వంతోను, మరి సకల సృష్టితోను నా సంబంధ బాంధవ్యము చాలా సామరస్యంగా ఉన్నందుకు నేనెంతో ఆనందంతోను, మరి కృతజ్ఞతతోను ఉన్నాను. ఆనందంగా ఉంటేనే కృతజ్ఞత. అంతే ప్రతి చోట ఆనందం, కృతజ్ఞత పక్కపక్కనే వస్తాయి. నేనెంతో ఆనందంతోను, మరి కృతజ్ఞతతోను ఉన్నాను. అని చెప్తున్నాననమాట. కృతజ్ఞతా భావం అనేది ఆనందంతో ఉంటేనే చెప్పగలం. ఆనందంగా లేనిదే కృతజ్ఞత చెప్పలేం మనం. ఇంకేమని చెప్పుకోమంటున్నా అంటే అఫర్మేషన్స్ 3 చెప్పారనమాట. సంబంధ బాంధవ్యాల విషయంలో 3 అఫర్మేషన్స్ చెప్పారు. మూడోదేంటంటే, నాకు చక్కటి సామరస్యమైన సంబంధ బాంధవ్యం ఉన్నందుకు నేనెంతో ఆనందంతోనూ, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను. నాతో నేను కూడా ఆనందంగా ఉండాలి గదా! నేనే నాకు నచ్చకపోతే నాతో నేనెలా ఆనందంగా ఉంటాను? నా 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 క్వాలిటీసు, నేను చేసే పనులు ఇవన్నీ నేనే నాకు నచ్చకపోతే నాతో నేను ఆనందంగా ఉండలేను గదా! అందుకనే నాతో నాకు చక్కటి సామరస్యమైన సంబంధ బాంధవ్యం ఉన్నందుకు నేనెంతో ఆనందంతోనూ, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని
అలా ఆ 3 అఫర్మేషన్స్ చెప్పుకోమంటూ ఉన్నానన్నమాట సంబంధ బాంధవ్యాల విషయంలో. ఫస్ట్‌దేమో నాకు ఈ వ్యక్తితో సంబంధము చాలా సామరస్యంగా ఉన్నందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని ఆ ఒక వ్యక్తికి చెప్పుకోవచ్చు. ఇంక లేకపోతే సృష్టికి చెప్పాలనుకున్నా సృష్టికి కూడా నా జీవిత సర్వస్వంతోనూ, మరి సకల సృష్టితోనూ నా సంబంధ బాంధవ్యము చాలా సామరస్యంగా ఉన్నందుకు నేనెంతో ఆనందంతోనూ, మరి కృతజ్ఞతతోనూ ఉన్నానని సృష్టి మొత్తానికి చెప్పుకుంటా ఉండాలి. తర్వాత ఇంకా నేను నచ్చట్లేదనుకో, నాతో నాకు చక్కటి సామరస్యమైన సంబంధ బాంధవ్యం ఉన్నందుకు నేనెంతో ఆనందంతోనూ, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను. అలా చెప్పుకోవచ్చనమాట. సంబంధ బాంధవ్యాల విషయంలో ఇలా చెప్పుకోవచ్చని చెప్తున్నాడు. ఆటోమేటిక్‌గా ఆ సంబంధ బాంధవ్యాలు గూడా మెరుగుపడతాయి. మీరు ఆనందంగాను, కృతజ్ఞతతోనూ ఉంటూ ఉండటం వల్ల అని చెప్తున్నాననమాట. తర్వాత మూడోది ఫస్ట్‌ది ఆరోగ్యం, తర్వాత సంబంధ బాంధవ్యాలు, మూడోది ఆర్థిక స్తోమతపై కృతజ్ఞతా భావం. ఆర్థికంగా గూడా మీకు లేదు. నిజానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ గూడా ఆర్థిక స్తోమతను కూడా మీరు ఆకర్షించొచ్చు అంటున్నారు. ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఈ ఈ రకాల అఫర్మేషన్స్ చెప్పి అని చెప్తున్నాడు. అవేంటంటే నాకు ఏ డబ్బులొచ్చినా నీకేదో సమయంలో ఏదో రకంగా డబ్బులొస్తాయి కదా! రూ. 100 ఒక రూ. 1000 వచ్చినా, రూ. 10 వచ్చినా, రూ. 1,00,000 వచ్చినా, ఎంతొచ్చినా సరే, నాకు ఈ రూ. 1,00,000 వచ్చినందుకు లేకపోతే నీకు ఉంటాయి కదా! లేకపోతే నీ దగ్గర ఉంటాయి కదా! ఎంతో కొంత అసలు డబ్బేమి లేకుండా ఉండవు కదా! నీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టుకొని నా నా వద్ద ఈ రూ. 1000 ఉన్నందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను. ఒకవేళ నీ దగ్గర రూ. 1000 లేకపోయినా సరే అది చెప్పొచ్చు. అసలు నీ దగ్గర ఏమి లేదు. ఉన్నట్టు ఊహించుకోవచ్చు. మన భావనే గదా! ఉన్నట్టు భావన చేసుకోవచ్చనమాట. మన భావనే గదా మన సృష్టి. నిజంగా నీ దగ్గర 1000 కూడా లేవు. లేకపోయినా సరే ఆ 1000 ఎలా ఉంటాయో నీకు తెలుసు గదా! నీ భావనలో గుర్తు చేసుకో. నీ దగ్గర ఆ 1000 ఉన్నట్లుగా అన్నమాట. నాకా రూ. 1000 ఉన్నందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పుకో అంటాం. లేకపోయినా ఒకవేళ ఉంటే ఆటిని పట్టుకోండి. నా దగ్గర ఈ రూ. 1000 ఉన్నందుకు నేనెంతో ఆనందంతోనూ, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పండి. ఒకవేళ లేకపోయినా అవి ఉన్నట్లు భావించి కూడా చెప్పుకోమంటున్నాడు. నాకు ఈ రూ. 1000 ఉన్నందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను. అలా చెప్పుకుంటూ ఉండాలనమాట. నీకు ఉన్నా లేకపోయినా సరే. ఇంకేమని చెప్పుకోమంటున్నా అంటే ఆర్థిక స్తోమత కోసం నాకు అనుకున్న మార్గాల నుండి, అనుకోని మార్గాల నుండి ధనము, సంపదలు, భోగాలు లభిస్తున్నందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్తున్నాను. అంటే ధనం ఏదో రకంగా వస్తా ఉంటది. ఖర్చు పెడతా ఉంటాం, వస్తా ఉంటది. నార్మలే గదా! అందుకని నాకు అనుకున్న మార్గాల నుండి ఈ రకంగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బు రావాలి అనుకున్నాము. అలా వచ్చింది. అనుకోని మార్గాలు అనుకోకుండా కూడా కొన్ని డబ్బులు వస్తా ఉంటాయి కదా! అనుకోని మార్గాల నుండి, అనుకున్న మార్గాల నుండి, అనుకోకుండా కూడా వచ్చినాయంట కొన్ని. నాకు అనుకున్న మార్గాల నుండి, అనుకోని మార్గాల నుండి కూడా ధనము, సంపదలు, భోగాలు లభిస్తున్నందుకు నేనెంతో ఆనందంతోనూ, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను. అని చెప్పుకుంటా ఉండమని అంటున్నాననమాట. అలా కృతజ్ఞత చెప్పడం మూలంగా అలా ఆరోగ్యము మనకి లేని ఆరోగ్యాన్ని మనం సమృద్ధిగా తెచ్చుకోవచ్చంట. మన సంబంధ బాంధవ్యాల్ని సమృద్ధిగా ఆహ్, స చేకూర్చుకోవచ్చంట. తర్వాత ఆర్థిక స్తోమతను కూడా మెరుగుపరుచుకోవచ్చంట. అదే చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. నాకు అనుకున్న మార్గాల నుండి, అనుకోని మార్గాల నుండి ధనము, సంపదలు, భోగాలు లభిస్తున్నందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్తున్నారు. ఇంకా ఈ సృష్టిలో ఇంకేం అఫర్మేషన్స్ చెప్తున్నా అంటే ఆర్థిక స్తోమత కొరకు, ఈ సృష్టిలో సకల సంపదలకు నేను వారసుడైనందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని ఎప్పుడు మనకెన్నో సంపదలున్నాయి కదా! స్టార్టింగే చెప్పారు కదా! సృష్టిలో మనకెన్ని సంపదలున్నాయి అవన్నీ ఉండబట్టే కదా మనం ఇంత ఆనందంగా ఉంటూ ఉన్నాము. అందుకే ఈ సృష్టిలో సకల సంపదలకు సృష్టిలో ఉన్నంత కాలం వీటన్నిటికి మనం కూడా వారసులమే. అందరం వారసులమే కదా! అందుకనే ఈ సృష్టిలో సకల సంపదలకు నేను వారసుడును అయినందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పుకుంటూ ఉండాలంట. ఈ సృష్టిలో సకల సంపదలకు నేను వారసుడు అయినందుకు నాకెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పుకోమంటున్నారు. లే ఇంకా నేను అనంతమైన సంపదలకు కేంద్రమైనందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను. నేను అనంతమైన సంపదలు మనకున్నాయి. మనకేదో ఒకటి లేకపోతే లేదనుకుంటున్నాం. లేనియి తక్కువ, ఉందే ఎక్కువ మనకి. అందుకనే నేను అనంతమైన సంపదలకు కేంద్రమైనందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను. శరీరంలో భాగాలు, అవయవాలు ఎన్ని చెప్పారు ఇందాక? ఎన్నున్నాయి మనకి? అనంతమైన సంపదే కదా అవన్నీ కూడా. ఒక శరీరం చూసుకుంటేనే అనంతమైన సంపద. ఇంకెన్ని మన సృష్టిలో ఎన్నున్నాయి మనకి?
అందుకని అన్నిటికీ కేంద్రమైనందుకు, అనంతమైన సంపదలకు కేంద్రమైనందుకు నేను ఎంతో ఆనందంగాను కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పుకుంటూ ఉంటానంట. ఇంకా నాకిప్పుడున్న ధనానికి, సంపదలకు, భోగాలకి నేనెంతో ఆనందంగాను, కృతజ్ఞతగా ఉన్నాను అని చెప్పాను. మనకి ప్రతి ఒక్కళ్ళకి ధనము, సంపద, భోగాలు ఉంటాయి కదా! ఎన్నో కొన్ని. అందుకని నాకిప్పుడున్న ధనానికి, సంపదలకు, భోగాలకు నేనెంతో ఆనందంగాను, కృతజ్ఞతగాను ఉన్నాను అని చెప్పుకుంటూ ఉంటాననమాట. అలా చెప్పుకుంటూ ఉంటే ఆర్థిక స్తోమత కూడా మెరుగుపడుద్దంట మాస్టర్స్. ఇలా మీరు కూడా ఈ భావం వచ్చే విధంగా వర్తమాన కాలంలో వాక్యాలను తయారు చేసుకొని ఉచ్చరించుకోండి. మీ హృదయాన్ని కృతజ్ఞతా భావంతో నింపుకోండి అని చెప్తున్నానన్నమాట. అలా ఆరోగ్యమైన, సంబంధ బాంధవ్యాలన, ఆర్థిక స్తోమతలైన డెవలప్ చేసుకోమని చెప్తున్నారు. ఇంకా ఎందులోనైనా విజయం సాధించడానికి కృతజ్ఞత. ఇంకా 4వది కూడా చెప్పారు మాస్టర్స్. ఇంకా 4థది ఎందులో అయినా విజయం సాధించాలి అనుకుంటున్నాం. అలాంటి వాటికి కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలి? ఎలా విజయాన్ని సాధించాలి? అన్నదానికి కూడా కొన్ని అఫర్మేషన్స్ ఇచ్చారిక్కడ. నేను ఏదో ఒకటి సాధిస్తా కదా! ఇప్పుడు సైకిల్ తొక్కడం ఒక చిన్న విషయం అనుకుందాం. లేతే స్కూటర్ నేర్చుకున్నాం. లేతే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాం. నేను ఈ కార్ డ్రైవింగ్‌ను నేర్చుకున్నాను కదా! అది సాధించాను. ఈ గొప్ప విషయాన్ని నువ్వు సాధించావు గదా! కొత్త విషయాన్ని. అందుకే నేను దీన్ని సాధించినందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని. నీకన్నీ సహకరిస్తేనే కదా నువ్వు కార్ డ్రైవింగ్ అయినా నేర్చుకోగలవు. అది ఏదైనా చిన్నదైనా, పెద్దదైనా లేకపోతే ఏదైనా ఆటల పోటీల్లో గెలిచావు. ఏదైనప్పటికీ నువ్వు వెంటనే దాన్ని సాధించిన వెంటనే నువ్వు దానికి ఎంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను నేను సాధించినందుకు అని చెప్పుకోవాలనమాట. అలా విజయాలు ఇంకా పెరుగుతాయంట. మనకన్నీ గూడా విజయాలు వస్తూ ఉంటాయంట. అలా చెప్పుకుంటూ ఉంటే ఇంకేమని చెప్పుకోమంటున్నారు విజయం సాధించడానికి? జీవితంలో నేనిన్ని విజయాలను సాధించినందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా విజయాలు సాధిస్తారు మాస్టర్స్. అవి చిన్నయైనా, పెద్దయైనా ఏయైనా సరే ఆటిని మనం పట్టించుకోం. ఎందుకు ఇంట్లో ఒక కొత్త రకం వెరైటీ స్వీట్ తయారు చేయొచ్చు. అది కూడా విజయమే గదా! వెరైటీ కూర తయారు చేయొచ్చు. అది కూడా విజయమే గదా! చిన్న చిన్న విషయాలైనా సరే అలా రకరకాలు తయారు చేయటం బట్టే కదా! ఇన్నిన్ని వంటకాలు, ఇన్నిన్ని స్వీట్లు అన్నీ ఇన్నిన్ని వచ్చినియి. అంటే అవి కూడా విజయమే. చిన్న చిన్నయైనా సరే. అంతే జీవితంలో నేనిన్ని విజయాలు చాలా సాధిస్తాం మనం వాటిని పట్టించుకోం గాని. నేనిన్ని విజయాలు సాధించినందుకు నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతో ఉన్నాను అని చెప్పుకుంటూ ఉండాలనమాట. అప్పుడు ఇంకా ఇంకా విజయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయంట మాస్టర్స్. మనం విజయాన్ని సాధించడానికి ఇలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే గనక. ఇంకా ఇంకా విజయాల్ని మనకి ఆకర్షించబడతాయి మన వైపుకి. ఇంకేమని చెప్పుకోమంటున్నా అంటే విజయానికి, జీవితంలో విజయం సాధించడానికి నాకు ప్రస్తావించబడిన వాక్‌శక్తి పట్ల, మనోశక్తి పట్ల, ఆత్మశక్తి పట్ల, ధ్యాన శక్తి పట్ల, జ్ఞానశక్తి పట్ల నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్తున్నాను మాస్టర్స్. ముందు మనం జీవితంలో విజయం సాధించాలి అంటే, మన జీవితంలో విజయం అనేది రావాలి అంటే, మనకి ముందు ఏమేమి ఉండాలి? వాక్‌శక్తి ఉండాలి, మనోశక్తి. మనకి ఇవన్నీ అవసరమే కదా! ఈ వాక్‌శక్తి పట్ల జీవితంలో విజయం సాధించడానికి, విజయాన్ని నాకు ప్రసాదించడానికి సహాయపడ్డాయి ఇవన్నీ గూడా. నా వాక్‌శక్తి పట్ల, మనోశక్తి పట్ల, ఆత్మశక్తి పట్ల, ధ్యానశక్తి పట్ల, జ్ఞానశక్తి. జ్ఞానం అనేది కూడా అవసరమే గదా! జ్ఞానం లేకపోతే మనం ఏం చేయలేం గదా! ఒక చిన్న కూర వండాలన్నా ఆఖరికి మనం అది ఎలా వండాలి అనే జ్ఞానం మనకుంటేనే కదా అది మనం చేయగలము. అప్పుడే కదా ఇంకా రకరకాల వెరైటీస్ కనుగొనగలము. అందుకే జ్ఞానశక్తి పట్ల నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్తున్నారు. వీటన్నిటి సహకారంతో గదా! వాక్‌శక్తి, మనోశక్తి, ఆత్మశక్తి, ధ్యానశక్తి, జ్ఞానశక్తి వీటన్నిటికి పట్ల నాకు విజయాన్ని సాధించడానికి సహాయపడిన వీటన్నిటి పట్ల గూడా నేను ఎంతో ఆనందంగాను, కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పుకోవాలనమాట. ఇంకా ఏదైనా సాధించడానికి, మరి ఏదైనా సృష్టించుకోవడానికి దైవత్వం చేత ప్రసాదింపబడిన నా యొక్క స్వేచ్ఛా సంకల్ప శక్తి పట్ల నేనెంతో ఆనందంగాను, మరి కృతజ్ఞతతోనూ ఉన్నానని కూడా చెప్పుకుంటా. నీకు స్వేచ్ఛ ఉంటేనే కదా నువ్వు ఏ పనైనా చేయగలవు. ఇప్పుడు ఎవరన్నా నిన్ను గదిలో పడేసి బయటికి రానివ్వలేదనుకో, నీకసలు స్వేచ్ఛే లేదు. లేకపోతే నువ్వు సొంతగా నిర్ణయాలు కూడా తీసుకోలేవు. అంటే నీకు స్వేచ్ఛే లేదు. ముందసలు స్వేచ్ఛ అనేది ఉండాలి గదా! స్వేచ్ఛా సంకల్పం ఉండాలి గదా! నువ్వు ఒక విజయం సాధించాలి అంటే ముందు నీకు స్వేచ్ఛ, సంకల్పం 2 నీకుండాలి గదా! ఉంటేనే గదా ఆ విజయాన్ని సాధించాలి అనే కోరిక పుట్టుద్ది. ఆ స్వేచ్ఛా సంకల్పంతోనే నువ్వు ట్రై చేస్తావు కదా విజయాన్ని పొందటం కోసము. అందుకని ఆ స్వేచ్ఛా సంకల్పానికి కూడా చెప్పుకోమంటున్నాడనమాట.
కృతజ్ఞత, ఆనందంగా కృతజ్ఞత చెప్పుకోమంటున్నాడు. ఏదైనా సాధించడానికి, మరి ఏదైనా సృష్టించుకోవడానికి దైవత్వం చేత ప్రసాదించబడింది ఈ స్వేచ్ఛ సంకల్పం. ఇది ఎవరి నుంచి ప్రసాదించబడింది? దైవత్వమేగా మనకిచ్చింది. ఆ స్వేచ్ఛ, ఆ సంకల్పం మనకు కలిగేటట్టు చేసింది కూడా అది ఆ దైవత్వమే. కాబట్టి ఆ దైవత్వం చేత ప్రసాదించబడిన నా యొక్క స్వేచ్ఛ సంకల్ప శక్తి పట్ల నేను ఎంతో ఆనందంగాను మరి కృతజ్ఞతతోనూ ఉన్నాను అని చెప్పుకోమంటున్నాను. ఇలా మీ హృదయాల్లో ఉచ్చరించుకుంటూ ఉంటే ఎన్నో 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 విజయాల్ని ఆకర్షించిన వాళ్ళం అవుతాం అనమాట. ఇలా అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటే. ఇంకా ఐదోది కూడా చెప్పాను మాస్టర్, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి. 5 విషయాల్లో చెప్పానమాట. ఒకటేమో ఆరోగ్యం, రెండేమో ఆర్థిక, ఇంకొకటి సంబంధ బాంధవ్యాలు, 3 ఆహ్, ఆర్థిక స్తోమత, నాలుగోదేమో విజయాలు. మనకి విజయాలు చాలా అవసరం కదా! మనం చాలా చాలా విజయాలు సాధిస్తుంటే మనం చాలా ఆనందంగా ఉంటాం కాబట్టి విజయాలు చెప్పారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఐదోది కూడా చెప్పారు. అదేంటంటే మీకు ఏదేని రంగంలో గాని, ఏ సబ్జెక్ట్‌లో గాని జ్ఞానము వృద్ధి చెందాలంటే ఆ జ్ఞానం పట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఇది ఒకానొక శక్తివంతమైన మార్గము. ఉదాహరణకు మీ ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధి చెందాలనుకోండి. మీకు ఆధ్యాత్మిక జ్ఞానము అమితంగా కలిగి మీరు జ్ఞానవంతులు కావాలనుకున్నారు. అయితే ఈ క్రింది అఫర్మేషన్స్ ప్రయత్నించండి అని చెప్తున్నాడు. ఆహ్, ఏంటంటే మనం ఒక్కోసారి ఏదైనా లెక్కల్లో నేను బాగా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలి, లేకపోతే సైన్స్‌లో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలి, ఇంకా ఇంకా అని అనుకుంటూ ఉంటాం. ఏదైనా సబ్జెక్ట్ పట్లైనా, లేకపోతే జ్ఞానం, మనం ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం ఎగ్జాంపుల్ చెప్పానన్నమాట. ఇక్కడ ఒకవేళ నేను ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి, నాలో ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి నేను అని అనుకుంటే కనుక ఎగ్జాంపుల్ అలా చెప్పానన్నమాట. అలా ఏ ఏ విషయంలో అయినా సరే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ఎగ్జాంపుల్‌గా తీస్తున్నానన్నమాట. ఆహ్, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇంకా ఇంకా వృద్ధి చేసుకొని జ్ఞానవంతులు కావాలి అనుకుంటే గనక దానికి ఇలా అఫర్మేషన్స్ చెప్పుకోవచ్చనమాట. అలా ఏ విషయంలో అయినా చెప్పుకోవచ్చు అనటానికి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎగ్జాంపుల్‌గా ఇచ్చారు. ఏ విషయంలో అయినా ఆధ్యాత్మిక జ్ఞానం ప్లేస్‌లో దేంట్లో మీరు డెవలప్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్పెసిఫిక్ దాన్ని పెట్టి మీరు ఈ అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మీరు దాన్ని వృద్ధి చేసుకుంటారనమాట. దానికి సంబంధించిన జ్ఞానాన్ని. అది. ఆధ్యాత్మిక జ్ఞానానికి అఫర్మేషన్స్ ఏమని చెప్తున్నా అంటే, ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల, ఆధ్యాత్మిక వేత్తల పట్ల నేను కృతజ్ఞతతో ఉన్నాను. ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల, ఆధ్యాత్మిక వేత్తల పట్ల నేను ఆధ్యాత్మికవేత్తలే గదా! మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్నిచ్చేది. అందుకే ఆ జ్ఞానం పట్ల, ఆధ్యాత్మికవేత్తల పట్ల నేను కృతజ్ఞతతో ఉన్నాను అని చెప్పుకోవాలనమాట. అలా చెప్పుకుంటూ ఉండాలంట. ఇంకా ఇంతవరకు ఈ భూమండలం నందు సంచరించిన సకల ఆధ్యాత్మికవేత్తలకు, యోగులకు, సిద్ధులకు, జ్ఞాన పుంగవులకు, మరి వారు ప్రపంచానికి అందించిన జ్ఞానానికి, వారు చేసిన బోధనలకు, వారు రచించిన పుస్తకాలకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పుకుంటా ఉండమంటున్నాను. అంటే ఈ భూమండలంలో ఎంతో మంది సంచరించారు గదా! ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు సంచరించారు గదా! అందుకనే సకల ఆధ్యాత్మికవేత్తలకు, ఎంతోమంది యోగులు, అందరు యోగులకు, సిద్ధులకు, జ్ఞాన పుంగవులకు, మరి వారు ప్రపంచానికి అందించిన జ్ఞానానికి ఎన్నో ఎన్నో పుస్తకాల ద్వారా అందించారు కదా వాళ్ళ జ్ఞానాన్ని. ఇప్పుడు ఇది కూడా అంతే కదా! మనం చదువుకుంటున్నాం బుక్కు. అలా ఎంతోమంది ఎన్నో ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు రకరకాలుగా రచించి ఎంతో జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు గదా! వారందరూ అందించిన జ్ఞానానికి, వారు చేసిన బోధనలకి, ఎంతోమంది ఎన్నో బోధనలు చేశారు. బుద్ధుడు, ఆది శంకరాచార్యులు అలా అంతా తిరిగారు కదా! ప్రపంచమంతా అలా అంతా తిరిగి జ్ఞానాన్ని జ్ఞాన బోధనలు చేశారు కదా! వారు చేసిన బోధనలకి, వారు రచించిన పుస్తకాలకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పుకుంటూ ఉండాలనమాట. మనలో ఆధ్యాత్మికంగా మనం చాలా చాలా డెవలప్ అవ్వాలి. కోరిక ఉంటే ఇంకా ఇంకా వృద్ధి చేసుకోవాలి. మనలో ఆధ్యాత్మికత జ్ఞానాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలనుంటే గనక ఇలాంటి అఫర్మేషన్స్ చెప్పుకోమని చెప్తున్నాననమాట. ఫస్టు ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల, ఆధ్యాత్మిక వ్యక్తుల పట్ల నేను కృతజ్ఞతతో ఉన్నాను అని ఈ భూమండలంలో ఉన్న అందరి జ్ఞానానికి, బోధనలకి, యోగులకి, సిద్ధులకి అందరికి కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటే గనక మన ఆధ్యాత్మిక వృద్ధి అనేది జరుగుద్ది అని చెప్తున్నానన్నమాట. ఈనాడు ప్రపంచంలో నాకు సమకాలీనంగా జీవిస్తున్న అందరి ఆధ్యాత్మిక మాస్టర్లకు, వారి బోధనలకు, వారి రచనలకు నేను కృతజ్ఞుణ్ణి అని సృష్టికి తెలియజేయాలన్నమాట.
మనం మనతో సమకాలీనంగా అంటే మనతో పాటు కూడా జీవిస్తూ ఉన్నారు కదా. ఆల్రెడీ అంతకు ముందు వాళ్ళందరికీ చెప్పుకున్నాం. ఇంకా మనతో పాటు సమకాలీనంగా జీవిస్తున్న అందరి ఆధ్యాత్మిక మాస్టర్లకు, వారి బోధనలకు, వారి రచనలకు నేను కృతజ్ఞుణ్ణి అని కూడా సృష్టికి తెలియజేస్తూ ఉండాలన్నమాట. మీరు ఆధ్యాత్మిక జ్ఞానంపై కృతజ్ఞత అనే అత్యున్నత పౌనోపుణ్యంతో దృష్టి నిలిపారు. అంతే. ఇక్కడ ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆధ్యాత్మిక ధ్యానం, ఆధ్యాత్మిక జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం అనుకుంటే ఆ జ్ఞానం పైనే మీరు ఎక్కువ దృష్టిని నిలిపారనమాట. ఇలా కృతజ్ఞతలు చెప్పుకోవడం అంటే దాని అర్థం ఎక్కువ దృష్టిని దాని మీద నిలిపారు కాబట్టి ఆటిని మీరు ఆకర్షిస్తూ ఉంటారంట. మీరు ఆ జ్ఞానాన్నే మరింతగా ఆకర్షిస్తారు. ఇదే విషయాన్ని మెకా మెకానిక్ సంబంధించిన జ్ఞానం నుంచి సైన్స్, మ్యాథ్స్ మ్యాథ్స్ వరకు సబ్జెక్టుల కొరకై సరే సాధన చేయొచ్చు. ఇలాగే ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎగ్జాంపుల్‌గా చెప్పారు కదా. అదే విధంగా మెకానిక్ అయినా నేను ఇంకా ఇంకా ఈ స్కూటర్‌కి సంబంధించిన మెకానిక్‌లో ఇంకా వృద్ధిని సాధించాలి. ఇంకా కొత్త కొత్తయి మెకానిజంతో కొత్త కొత్తయి కూడా కనిపెడుతూ ఉండాలన్న మెకానిజం అయినా, సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా అలా ఏదో ఒక సబ్జెక్ట్ అయినా, ఏ విషయమైనా సరే దానికి సంబంధించిన వాళ్ళకి ఎప్పటికప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మనం కృతజ్ఞతలు ఎలా చెప్పుకున్నామో ఆ సబ్జెక్టు అంటే ఎవరికాళ్ళకి ఆ సబ్జెక్టుకి సంబంధించిన వాళ్ళుంటారు గదా. దానిలో ఎంతో ఎన్ని మ్యాథ్స్ అనుకోండి, దానిలో ఎన్నెన్నో కనిపెట్టినోళ్ళుంటారు గదా. మ్యాథ్స్‌కి సంబంధించినయి కనిపెట్టినోళ్ళు. అలా రామానుజులున్నారనుకోండి, మ్యాథ్స్‌కి ఎన్నో ఎన్నో కనిపెట్టారు గదా. అలా ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో దాన్ని డెవలప్ చేసిన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలనమాట. అలా సాధన చేయొచ్చు అని చెప్తున్నాననమాట. ఏ విషయమైతే ఆ విషయం. విషయం ఏదైనా కావచ్చు, ప్రక్రియ ఒకటే. ఇదే ప్రక్రియ. ఇక్కడ నేను ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్పాను. అలా ఏదైనా కావచ్చు విషయం, ప్రక్రియ ఇదే అని చెప్పాననమాట. అలా 5 రకాలు ఈ 5 మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 5 విషయాల్లో మనకు లేకపోయినా మనం వాటిని ఎలా ఆకర్షించాలో, కృతజ్ఞతా భావం చెప్పుకుంటూ వాటిని మనం ఎలా మన లైఫ్‌లోకి ఆకర్షించాలో ఒక 5 విషయాల గురించి చెప్పాననమాట. కృతజ్ఞతా భావం గురించి ఇంకా కొన్ని ప్రముఖుల సందేశాలు మాస్టర్స్. అవేంటో చూద్దాము. సృష్టికి కృతజ్ఞతాభావం అన్నది అత్యంత ప్రీతిపాత్రమైనది. నేను ప్రీతిపాత్రమైనదని నేను గ్రహించాను అని లూయిస్ ఎల్‌హే అనే ఆధ్యాత్మికవేత్త చెప్పారనమాట. కొంతమంది ప్రముఖులనమాట. ఇతను ఒక ప్రముఖుడు. లూయిస్ ఎల్‌హే అనే అనే అతను కూడా ఒక ప్రముఖుడనమాట. అతను చెప్పాడనమాట. కృతజ్ఞతా భావం గురించి అతనిచ్చిన అతనిచ్చిందేంటంటే అతనిచ్చిన స్టేట్‌మెంట్ ఏంటంటే, సృష్టికి కృతజ్ఞతా భావం అన్నది అత్యంత ప్రీతి పాత్రమైనదని నేను గ్రహించాను. అది మనకి స్టార్టింగ్‌లో కూడా చెప్పారు కదా మాస్టర్. సృష్టికి అన్నిటికంటే కూడా ప్రీతి పాత్రమైనది కృతజ్ఞతా భావం అన్నారు కదా. అది ఆ మాట చెప్పారనమాట. ఆ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. లూయిస్ ఎల్‌హే అనే అతను. గ్రహించాడు కదా! తనకేది సృష్టికి మనకైనా అంతే కదా. మనకేది ఆహ్, ప్రీతిపాత్రమో, మనకేది ఇష్టమో దాన్నిస్తే మనం ఎంత ఆనందపడతాము. మనం చాలా మనకి నచ్చింది ఎవరిని ఇచ్చారనుకోండి, మనకి ప్రీతికరమైనది ఏదన్నా ఇచ్చారనుకోండి ఎవరైనా సరే, ఆహా! ఓహో! అని మనం ఎంత సంతోషిస్తాం, ఎంత ఆనందంగా ఉంటాం. అలాగే సృష్టికి కూడా ప్రీతిపాత్రమైనది కృతజ్ఞతా భావం అంట. అలా మనం కృతజ్ఞత భావం చెప్తే అది ఎంతో ఆనందిస్తదంట. తిరిగి మనకి ఇంకా ఇంకా ఆటినిచ్చుద్దంట. అలా ఆనందించటం మూలంగా. మనకి ఫీల్ అవ్వండి మాస్టర్స్ మనకి బాగా నచ్చింది. ఎన్నో ఎన్నో ఎప్పటినుంచో ఏదో ఒకటి నీకు కావాలి, కావాలి అనుకుంటున్నాం. అది నీకొస్తే ఎంత ఆనందిస్తావు. ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నావు. ఆ కారు నువ్వు కొనుక్కున్న తర్వాత నీకు ప్రీతిపాత్రమైనదనమాట. అది నీకు ఇష్టమైనది. ఏదైనా సరే నీకు వచ్చింది అనంగానే అసలెంత ఆనందపడతావు. అలా సృష్టికి కూడా ప్రీతిపాత్రమైనదనమాట. ఇది సృష్టికి ప్రీతిపాత్రమైనది కృతజ్ఞతా భావం అంట. అది ఎంతో ఆనందపడి మనకి ఇంకా ఇంకా అన్నీ ఇచ్చేస్తా ఉంటదనమాట. ఈ కృతజ్ఞత చెప్పుకుంటూ, చెప్పుకుంటూ ఉంటే గనక. ఆ మాట అది గ్రహించా అంట. లూయిస్ ఎల్‌కే అని అతను ఇచ్చిన స్టేట్‌మెంట్ అది. తర్వాత వాట్లెస్ అనే అతను కూడా ఇచ్చాడనమాట ఒక స్టేట్‌మెంట్. అదేంటంటే, మీరు గనక ఈ కృతజ్ఞతా భావం గురించి మొదటిసారిగా తెలుసుకుంటే, దీన్ని చక్కగా గ్రహించి సాధన చేసి చూడండి. ఈ కృతజ్ఞతా భావం మీ మనసునంతా ఈ సృష్టి యొక్క సృజనాత్మకత శక్తులతోనూ, మరి సామరస్యంతోనూ ఉంచుతుంది. మీరు విషయాన్ని సత్యమని గ్రహిస్తారు. అంటే కృతజ్ఞతా భావం గురించి మీకసలేం తెలీదు ఇంతకాలం. ఇదే ఫస్ట్ టైమా? అవునా? కృతజ్ఞతా భావానికి ఇంత ఇంపార్టెంట్ ఉందా? అంటే కృతజ్ఞతా భావం అంటే సృష్టికి ప్రీతికరమైనదా? అది కృతజ్ఞతా భావం చెప్పడం మూలంగా మనకి లేనివి కూడా మనకొచ్చేస్తాయా? మనం ఎంతో ఆనందంగా ఉంటామా? అలా అంతా ఇప్పుడే ఫస్టు వింటూ ఉన్నట్లయితే మొదటిసారి తెలుసుకున్నట్లయితే
ఒకసారి ఈ కృతజ్ఞతా భావం గురించి చక్కగా గ్రహించి ఆ కృతజ్ఞతా భావం సంబంధించిన సాధన చేసి చూడండి అని చెప్తున్నాడు. ఈ కృతజ్ఞతా భావం మీ మనసంతా మీ మనసునంతా కూడా ఈ సృష్టి యొక్క సృజనాత్మకత శక్తులతోనూ మరియు సామరస్యంతోనూ ఉంచుతుందంట. మన మనసుని అటు కనెక్ట్ చేస్తుందంట. ఈ సృష్టిలో ఉన్న మనం ఏదైనా కొత్తది కనిపెట్టాలని ఏదైనా ఏ విషయం గురించి అయినా సరే దాని యొక్క సృజనాత్మకత ఉంటుంది కదా, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అన్ని ఆ సృజనాత్మకత శక్తులతోనూ మరి ఆ సామరస్యంతోనూ చక్కగా మనల్ని కలిపి ఉంచుద్దంట. వాటికి మనకి కనెక్షన్ ఏర్పరచుద్దంట ఈ కృతజ్ఞతా భావం అనేది. మీరు ఈ విషయాన్ని అప్పుడు మీరు మొట్టమొదట వింటున్నట్లయితే కనుక ఒకసారి మీరు సాధన చేసి చూడండి. అప్పుడు మీలో సృజనాత్మకత శక్తి పెరుగుద్ది. చక్కగా సృష్టితో మీరు సామరస్యంతో మెలుగుతూ ఉంటారు. అప్పుడు కృతజ్ఞతా భావము ఈ విషయం గురించి ఇది సత్యం. మనం కృతజ్ఞత చెప్తే మనకి ఎంతో మేలు జరుగుద్ది. మనం లేని కూడా ఆకర్షించుకోవచ్చు. అదంతా ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తారు అని చెప్తున్నా అనమాట. వాలెన్ వాట్లెస్ అనే అతను ఇచ్చాడు ఆ స్టేట్మెంట్. తర్వాత ఇంకొక అతను మార్సి విఫోఫ్ అంట అసలు అతను ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ అంటే మీ జీవితంలోనికి ఏదైనా ఇంకా ఇంకా రావాలంటే కృతజ్ఞతా భావంతో ఉండటమే అసలైన మార్గము. మీకు ఏదైనా ఇంకా ఇంకా కావాలి అంటే ఇంకొక మార్గమే లేదు. మీకున్న మెయిన్ మార్గం చక్కగా రాజద్వారం ఏంటంటే కృతజ్ఞతా భావం. మీకు ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇంకా రావాలి మీ జీవితంలోకి ఏదైనా సరే అని అని ఉంది అంటే మీకున్న అసలైన మార్గం ఏంటంటే కృతజ్ఞతా భావంతో ఉండటమే అని చెప్పాడంట మార్చి షొమోఫ్ అనే అతను. తర్వాత ఇంకొక అతను డాక్టర్ జాన్ డిమార్జిని. అంటే వీళ్ళందరూ కూడా కృతజ్ఞతా భావంతో ఉండి సృష్టి పట్ల వీళ్ళు ఎంతో ప్రముఖులయ్యారు. వీళ్ళు అన్ని రంగాల్లో ఎవరికి ఏ రంగం అయితే ఆ రంగంలో విజయాన్ని సాధించారన్నమాట. అందుకని వీళ్ళు ఆ కృతజ్ఞతా భావం గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు దాన్ని సాధన చేసి వీళ్ళు ప్రముఖులయ్యారు. అందుకని వీళ్ళు దానికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నమాట ఇవన్నీ కూడా. జాన్ డిమార్దిని అంట, డాక్టర్ జాన్ డిమార్దిని. అతనేమిచ్చా అంటే మనము వేటి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తాము మరి కృతజ్ఞతా భావంతో ఉంటాము మనము వాటినే ఎక్కువగా పొందుతాము అని చెప్పి. అంతే కదా, మనం ఏటి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో వేటి పట్ల అయితే మనం కృతజ్ఞతా భావంతో ఉంటాము మనం వాటినే ఎక్కువగా పొందుతాము అన్నారు. మన అనారోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, అయ్యే మనకు వస్తుంది అనమాట. అలా అనమాట. మనం ఏటి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ వాటి పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నాం అనుకోండి, ఆలోచించడం మాత్రమే కాదు, మనం చక్కగా మనకేం కావాలో దాని గురించి ఆలోచిస్తూ మరి దాని పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటాము, వాటినే మనం ఎక్కువగా పొందుతామంట. ఎక్కువ ఆలోచించే వాటిని, ఎక్కువ కృతజ్ఞతా భావం ఉన్న వాటినే మనం ఎక్కువగా పొందుతామంట. ఎక్కువగా మనం దేని కృతజ్ఞత చెప్తామో వాటినే పొందుతాము, ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో వాటినే పొందుతాము అని చెప్తున్నారు. ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పినట్టున్నారు మాస్టర్స్. ఇంకా వాలెన్ వాట్లెస్ అంట, అతనేమని చెప్పా అంటే కృతజ్ఞత గురించి వీళ్ళందరూ ప్రముఖులు, రకరకాల రంగాల్లో ప్రముఖులైన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అవి ఏ రంగాలు అన్నది ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు, కానీ వీళ్ళందరూ కృతజ్ఞతా భావాన్ని చెప్పుకొని రకరకాల రంగాల్లో ప్రముఖులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కొన్ని చెప్తున్నా అనమాట. ఇక్కడ కృతజ్ఞత అంటే ఎంత గొప్పదో అర్థం అవటం కోసం. ఈ వాలెన్ వాట్లెస్ ఏమని చెప్పా అంటే జీవితపు అన్ని కోణాల్లోనూ సవ్యంగా ఉన్నా కూడా చాలా మంది పేదరికంలో ఉండటానికి కారణం కేవలం కృతజ్ఞతా భావంతో లేకపోవటమే అని చెప్పాను. అంటే జీవితం అన్ని కోణాల్లోనూ సవ్యంగా ఉంటది. కొంతమంది జీవితాలు ఉంటాయి చూడండి, అంతా ఉంటది, చాలా డబ్బు ఉంటది, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు పేదరికంలో ఉంటారు. వాళ్ళకి సరిగ్గా వాళ్ళ చుట్టూ అందరూ వ్యక్తులు ఉంటారు, తర్వాత డబ్బు ఉంటది, కానీ వాళ్ళు అది ఉపయోగపడదు, వాళ్ళు పేదరికంలోనే ఉంటారనమాట. ఉంది ఇప్పుడు ఎలా అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే చాలా చాలా ఆస్తి ఉంటది, ఇంత ఆస్తి ఉంటది, కానీ అది అమ్మటానికి కుదరదు. కానీ నాకు ఇంత ఉంది అని చెప్పుకోవటానికే, కానీ వాళ్ళు తింటానుకుంటానికి జరగదు కొంతమందికి. అంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి, ఇంకా వాళ్ళ చుట్టుపక్కల మనుషులు అందరూ ఉంటారు, కానీ సరిగ్గా ప్రేమను కూడా పంచలేరు. ఎవ్వరు కూడా ప్రేమగా ఉండలేరు. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఇలా ఉంటారన్నమాట. ఎప్పుడు అలా ఇలా పడుతూ అలా ఉంటారు, కానీ అందరూ ఉంటారు, వాళ్ళకి ఏ లోటు ఉండదు.
కొన్నిసార్లు అంటా ఉంటాం. ఎందుకు ఈవిడ ఎప్పుడు చూసినా ఏడుపుట్టు మొహం వేసుకొని ఉంటది. ఏం లేదని ఏముందని అన్నీ ఉన్నాయిగా అని అంటారు. కానీ వాళ్ళు అలా అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు అలాగే ఉంటారనమాట. ఎందుకలా ఉంటారంటే, అన్ని కోణాల్లోనూ సవ్యంగానే ఉన్నా కూడా చాలామంది పేదరికంలో ఉంటానికి కారణం కేవలం వాళ్ళకి కృతజ్ఞతా భావంతో లేకపోవటమే. అసలు వాళ్ళకి ఉన్న వాటి పట్ల ఏమాత్రం కృతజ్ఞత ఉండదు. ఎన్నున్నా, అన్నీ ఉన్నా, ఇంకా లేవు, అది లేదు, ఇది లేదు అని అన్నీ ఉంటాయి వాళ్ళకి. ఈ ఈమేంటి తిన్నదరక్కిట్టుంటుంది అని అంటారు కొంతమందిని. అంటే వాళ్ళు అన్నీ ఉంటాయి. అయినప్పటికి కూడా ఆళ్ళ మాటలు ఎలా చెప్తారు? ఎప్పుడు ఏడుపుట్టు మొహం వేసుకొని, నాకది లేదు, నాకిది లేదు, నాకు ప్రేమ పంచేవాళ్ళు లేరు, నన్నెవరు సరిగ్గా చూడకోరు, నన్ను పట్టించుకునేవాళ్ళు అరె! ఎప్పుడు అలాగే ఉంటాయి. అన్నీ ఉంటాయి వాళ్ళకి. లేదంటే ఎందుకు వాళ్ళలా ఫీలవుతూ అలా ఉంటూ ఉన్నారంటే దానికి కారణం వాళ్ళకి ఉన్న వాటి పట్ల వాళ్ళకి ఏ మాత్రం కూడా కృతజ్ఞతా భావం అనేది లేదు. ఎప్పుడు లేవు, 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 లేవు అని ఏడుస్తా ఉంటారనమాట. ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పటం వాళ్ళకి తెలీదు. ఆళ్ళకసలు కృతజ్ఞతా భావమే లేదు. అలాంటి వాళ్ళు జీవితంలో అన్ని కోణాల్లోనూ సవ్యంగా ఉన్నా గూడా చాలామంది పేదరికంలో ఉండటానికి కారణం ఇదేనంట. కృతజ్ఞతా భావం లేకపోవటమేనట. వాలెస్ వాట్లెస్ అనే అతను చెప్పాడు. ఇంకేమని చెప్పా అంటే వాలెస్ వాట్లెస్ అనే అతను ఇంకొక స్టేట్‌మెంట్ గూడా ఇచ్చాడు. ఈ కృతజ్ఞతా భావాన్ని ప్రతి నిత్యం సాధన చేస్తే ఇదే మీకు సంపదలను సమకూర్చే ఒకానొక మార్గమైపోతుంది. అన్ని రకాల సంపద అంటే ఓన్లీ డబ్బే కాదు మాస్టర్స్. ఆరోగ్యం, ఆనందం అన్నీ సంబంధ బాంధవ్యాలు, విజయాలు అన్నీ సంపదే. ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావాన్ని ప్రతి నిత్యం కూడా సాధన చేస్తే ఇదే మీకు సంపదల్ని సమకూర్చే ఒకానొక మార్గమైపోతదంట. అందుకే నిత్యం సాధన చేయమని చెప్తున్నాననమాట. వాలెస్ వాట్లెస్. తర్వాత లీ బ్రోయలి ఏమని చెప్పా అంటే లీ బ్రోవర్ ఏమని చెప్పా అంటే కృతజ్ఞతా భావంతో ఉండటమే అత్యంత కీలకమైన విషయం. అత్యంత కీలకమైన విషయమే ఇది. కృతజ్ఞతా భావంతో ఉండటమే అత్యంత కీలకమైన విషయం అని చెప్పారనమాట. తర్వాత విష్ణు సహస్రనామాల్లో కూడా చెప్పేటప్పుడు కూడా వాటిట్లో ఒకటి ఓం కృతజ్ఞతాయ నమః, ఓం కృతజ్ఞతాయ నమః అని విష్ణు సహస్రనామాల్లో కూడా వస్తదంట ఈ మాట. వచ్చిందంట. ఈ ఓం కృతజ్ఞతాయ నమః అనే మాట విష్ణు సహస్రనామాల్లో గూడా ఉందంట. అని చెప్తున్నాను మాస్టర్స్. ఇంకేమని చెప్తున్నా అంటే కృతజ్ఞత గురించి భగవంతునికి అత్యంత ఇష్టమైనది కృతజ్ఞతతో ఉండటం. మీకు వచ్చిన వాటికి మరి మీ మరి వస్తున్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండండి అని చెప్తున్నాడు. ఆల్రెడీ మనకున్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. మనకి ఇంకా వస్తున్న వాటి పట్ల ఇందాక కూడా అంతే కదా! మనం నిద్రపోయే ముందు సుఖనిద్ర వస్తున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పుకొని నిద్రపోమని చెప్తున్నారు చూసావా? అలా మీకు ఆల్రెడీ మీకు ఉన్న వాటికి కృతజ్ఞతతో ఉండండి. మీకు ఉన్న వాటి పట్ల. అంతేకాకుండా మీకు వచ్చిన వాటికి మరి వస్తున్న వాటి పట్ల గూడా కృతజ్ఞతతో ఉండండి అని చెప్తున్నాననమాట. కల్కి భగవాన్ చెప్పారంట. అందుకే కల్కి భగవాన్ శిష్యులు ఏం చేస్తారంటే ఈ కృతజ్ఞతను సాధన చేయుటకై, మరి గుర్తుంచుకొనుటకై కల్కి భగవాన్ యొక్క కుమారుడి జన్మదినాన్ని ప్రపంచ కృతజ్ఞతా దినంగా జరుపుకుంటారంట. వరల్డ్స్ గ్రాటిట్యూడ్ డేగా జరుపుకుంటారంట. కల్కి భగవాన్‌ని కూడా పూజించే వాళ్ళుంటారు మాస్టర్స్. మీకు ఐడియా ఉందో లేదో కొంతమంది కల్కి భగవాన్‌ని పూజలు చేస్తూ ఉంటారు. మా ఊర్లో వెలగలేరులైతే ఉన్నారు. వాళ్ళు ఏంటో కొన్ని స్పెషల్ డేస్‌లో అప్పుడు కల్కి భగవాన్ పూజలు చేస్తారు వాళ్ళు. వాళ్ళింక కల్కి భగవాన్నే అనమాట. అలా ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ అనుకుంటా కృష్ణుడిని పూజిస్తూ కృష్ణుడు అనుకుంటే ఎలా ఉంటారో, అలా కల్కి భగవాన్‌కి కూడా ఉంటారు కొంతమంది. కల్కి భగవాన్నే పూజిస్తూ ఉంటారనమాట వాళ్ళు. అలా నేను చూసాను. అలా వాళ్ళనమాట వాళ్ళు ఒక రోజునంట కల్కి భగవాన్ శిష్యులందరూ కూడా ఈ కృతజ్ఞతను సాధన చేయుటకై, మరి గుర్తుంచుకొనుటకై కల్కి భగవాన్ యొక్క కుమారుడి జన్మదినాన్ని ప్రపంచ కృతజ్ఞతా దినంగా జరుపుకుంటూ ఉంటారంట వాళ్ళు. కృతజ్ఞతకి కూడా ఒక జన్మదినం అనమాట. ప్రపంచ కృతజ్ఞతా దినం. మదర్స్ డే, ఫాదర్స్ డే అలా ఉంటాయి గదా! ప్రేమికుల రోజు అని అలా. ఇలా కల్కి భగవానుడి యొక్క అది ఎప్పుడు ఇదుంది అని కృతజ్ఞత అనేది మర్చిపోకుండా ఉండాలి. దాన్ని మన మైండ్‌లో మన నరాల్లో ఎక్కించుకోవాలన్నమాట. కృతజ్ఞతా భావం అన్నిటి పట్ల. అందుకని జెప్పి దానికి కూడా ఒక రోజుని జరుపుకుంటూ ఉంటారంట. ఈ కల్కి భగవాన్ శిష్యులందరూ కూడా. అలా కొడుకు పుట్టినరోజు. ఇంకా తర్వాత ఒక రచయిత ఏమని చెప్పారంటే ప్రస్తుతము ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటే అవి వృద్ధి చెందుతాయి. మరి ప్రస్తుతము లేని వాటిని కూడా అవి ఉన్నందుకు కృతజ్ఞతతో ఉంటే
అది మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. మనకి లేకపోయినప్పటికీ కూడా అదే పైన కూడా చెప్పారు కదా, ఒక రచయిత కూడా అదే మాట చెప్పారనమాట. ప్రస్తుతం మనకున్న వాటి పట్లతో కృతజ్ఞతతో ఉంటేనేమో అవి వృద్ధి చెందుతూ ఉంటాయంట. ఇప్పుడు డబ్బులు మనకి బాగానే ఉన్నాయి, వాటి పట్ల నాకు ఇంత డబ్బున్నంత కృతజ్ఞత కృతజ్ఞత అన్నా అనుకో ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయంట. మరి ప్రస్తుతం లేని వాటికి కూడా అవి ఉన్నందుకు కృతజ్ఞతతో ఉంటే, అవి లేకపోయినా మన భావనే కదా మన సృష్టి. అవి ఉంది అన్నట్లు భావన చేసుకుంటూ అవి ఉన్నందుకు కృతజ్ఞతతో ఉంటే అది మన జీవితంలోకి ప్రవేశిస్తాయి అని చెప్తున్నాను అనమాట. ఒక రచయిత చెప్పాడు అన్నమాట కృతజ్ఞత గురించి. మరి మరి ఇంకా చివరిగా ఏమని చెప్తున్నా అంటే, మరిప్పుడు మనం ఎన్ని విధాలుగా కృతజ్ఞత రాహిత్యంతో ఉన్నామో చూద్దాం. ఇంతసేపు కృతజ్ఞత, కృతజ్ఞత వేటికి కృతజ్ఞత చెప్పుకోవాలి, అవి లేకపోయినా మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఎలా ఆకర్షించాలి అది చెప్పుకుంటా వచ్చారు కదా. ఇక ఇప్పుడు చివరిలో ఏం చెప్తున్నా అంటే, మనం వేటి పట్ల కృతజ్ఞత రాహిత్యంతో ఉన్నామో చూద్దామా అని కొన్ని చెప్తున్నా అనమాట. ఎలా ఉంటామంటే మనం అసలు ఈ జాబ్ నాకు ఇష్టం లేదు అంటాం. అంటే కృతజ్ఞత లేదు ఒక జాబ్ ఉన్నందుకు. ఇంకా నాకు ఈ జీతం సరిపోదు, నాకు ఇలాంటి భర్తను, ఇలాంటి భార్యను, అసలు ఇలాంటి బిడ్డను, ఇలాంటి తల్లిని, ఇలాంటి తండ్రిని ఎందుకు ఇచ్చావురా దేవుడా, వేగలేక చస్తున్నాను. అంటే అసలు కృతజ్ఞత లేకుండా అలా ప్రవర్తిస్తూ ఉంటాను అనమాట అన్ని కూడా. నా జీవితం ఎప్పుడు నాకు అనుకూలించదు, ఎప్పుడు అంతే, నా జీవితం ఎప్పుడు నాకు అనుకూలించదు. అలా ఎప్పుడు కృతజ్ఞత రాహిత్యంతో ఉంటాం అనమాట. నా ఆరోగ్యం ఎప్పుడు బాగుండదు, ఎప్పుడు అనారోగ్యం, నా ఆరోగ్యం ఎప్పుడు బాగోదు అని. లేకపోతే నాకు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అసలు ఏం బాగోవు అని. లేకపోతే నా జీవితం నాకు ఎందుకు ఇచ్చావురా దేవుడా, అసలు ఈ జీవితం నాకు ఎందుకు ఇచ్చావురా దేవుడా అని దేవుణ్ణి అనుకుంటా. ఇంకా ఎలా అనుకుంటాం అంటే, అబ్బా ఏం చేసినావో నీ మొహంలాగా ఉందే అంట. అంటే మనమే ఏదన్నా ఒక పని చేస్తాము, ఒక సైకిల్ తొక్కడం ఏదో ఒకటి నేర్చుకుంటాం, అనుకోకుండా పడ్డాం అనుకో ఎలా అనుకుంటాం, నీ మొహంలాగా తొక్కావురా నీ మొహంలే అని మనమే తిట్టుకుంటా ఉంటాం అనమాట. అబ్బా ఏం చేసినావో నీ మొహంలాగా ఉంది అంటాం. మనం ఏమన్నా చేసినా సరే అది సరిగ్గా రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా సరే అసలు మనం యాక్సెప్ట్ చేయలేం అనమాట. అలా తిట్టుకుంటూ ఉంటాం. ఇంకా అంతేనా, ఇది ఎక్కడ సరిపోతది అని అంటాం. ఏదన్నా తెచ్చామనుకో, ఎవరన్నా ఏదన్నా ఇచ్చినా, ఏదన్నా మనకొచ్చినా, లేకపోతే పోనీ మన దగ్గర ఓ 1,00,000 అంతేనా, ఇయ్యేనా, ఇయ్యేం సరిపోతాయి మన అవసరాలకి అని అంటా ఉంటాం. అలా అసలు కృతజ్ఞతే ఉండదు. వాటికి వచ్చినందుకు కృతజ్ఞత ఉండదు. ఇయ్యేం సరిపోతాయి అని అంటా ఉంటాం అనమాట. ఇంకా అన్ని తక్కువ మార్కులు వచ్చాయి. అన్ని తక్కువ మార్కులు వచ్చాయా? 100కి ఇంతేనా అని అనుకుంటా ఉంటాం అనమాట. ఏంటి 100కి 50 ఏనా? 100కి 80 ఏనా? 90 వచ్చినా అనేవాళ్ళు కూడా ఉన్నారు. 100కి 90 ఏనా? అంటే ఇన్ని తక్కువ మార్కులు వచ్చినాయా అనుకుంటా ఉంటా అన్నమాట కృతజ్ఞత లేకుండా. ఏం ప్రపంచమో ఏమో అనుకుంటా అలా అలా చాలా విషయాల్లో కృతజ్ఞత రాహిత్యంతో బతికేస్తా ఉన్నామంట మనం. ఇలాగా ఎన్నో విధాలుగా మనము ఉన్న వాటిపై ఫిర్యాదులు అంటే కంప్లైంట్స్ చేస్తూ కృతజ్ఞత రాహిత్యంతో ప్రవర్తిస్తున్నాము. ఇలాంటి భావనా ధోరణిని మనము వెంటనే మార్చుకోవాలి. లేకపోతే పర్యవసానంగా మన జీవితాల్ని ఇంకా ఇంకా అధ్వానంగా మార్చుకుంటామంట. ఇలాంటి ఈ కృతజ్ఞత రాహిత్య భావనతో ఉన్న వాళ్ళ దాన్ని ఆ ప్రవర్తనని మనం వెంటనే మనం మార్చేసుకోవాలంట. ఎట్టి పరిస్థితుల్లో అసలు అలాంటి కృతజ్ఞత రాహిత్యంతో అసలు మనం ప్రవర్తించకూడదు. మనకి ఏదొచ్చినా సరే దానికి మనం ప్రతి దాని పట్ల కృతజ్ఞతతో ఉండాలి. వచ్చిన దాని పట్ల కృతజ్ఞత రాహిత్యంతో ప్రవర్తించామనుకోండి, ఇలాంటి భావనా ధోరణి, కృతజ్ఞత రాహిత్య భావనా ధోరణికి మనం వెంటనే మార్చుకోలేకపోయామనుకోండి, పర్యవసానంగా మన జీవితాల్ని ఇంకా 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 అధ్వానంగా మార్చేసుకుంటామంట మాస్టర్స్. అందుకనే అలాంటి భావనని ముందు కృతజ్ఞ రాహిత్య భావన ఒకవేళ ఏమన్నా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కంటిన్యూ చేయకండి, మార్చుకోండి అని చెప్తున్నాడు. పైన ఇచ్చిన లిస్టులోని వాక్యాలను కృతజ్ఞతా భావంతో మార్చి చూడండి. మీ హృదయంలో ఎంత సద్భావన కలుగుతుందో గమనించండి. కావున మిత్రులారా, ఈ కృతజ్ఞతా భావన సాధన చేసి అదే మీ జీవిత విధానంగా మార్చుకోండి అని చెప్తున్నాడు. పైనిచ్చినవన్నీ కూడా మనం చెప్పాం కదా, నా ఆరోగ్యం బాగుండదు అంటే నా ఆరోగ్యం బాగుండదు, నా జీవితం అనుకూలించదు అంటే నాదంతా హ్యాపీ లైఫ్. అలా ప్రతిదీ కూడా నా జీవితం నాకు ఎందుకు, ఈ జీవితం నాకు ఎందుకు ఇచ్చారు అంటే నాకు ఎంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారు దేవుడా అని. అలా ప్రతిదీ ఇందాక మనం చెప్పిన ప్రతి దాన్ని కూడా మనం అలా కృతజ్ఞతా భావంతో మార్చి చూస్తే అసలు మీకు ఎంత గుడ్ ఫీల్ కలుగుతుందో చూడండి. వచ్చిన దానికి ఈ డబ్బులు ఏం సరిపోతాయి అంటే ఎలా ఉంటది? ఆహా!
అద్భుతం స్వామి, నాకు చక్కగా ఇన్ని డబ్బులు ఇచ్చావా అని చెప్పి అలా ప్రతి దానికి కూడా దాన్ని ఆపోజిట్ అనమాట చేసుకొని చూడండి. అలా మనం కృతజ్ఞత చెప్పడం మూలంగా మనం చాలా గుడ్ ఫీలింగ్ తో ఉంటాం మాస్టర్. సద్భావన కలుగుతుందంట మనలో. మనం ఆనందంగా ఉంటాం కృతజ్ఞత వల్ల. అది చెప్పుకుంటూ చెప్పుకుంటూ మనం చాలా ఆనందిస్తాము. అలా కాకుండా కృతజ్ఞత రాహిత్యంతో ఉంటే అంత అంత గందరగోళంగా చిరాగ్గా లోలు అలా అయిపోతూ ఉంటాం అనమాట. కావున మిత్రులారా, ఈ కృతజ్ఞతా భావాన్ని సాధన చేసి అదే మీ జీవిత విధానంగా మార్చుకోండి. ఈ కృతజ్ఞత గురించి చివరగా ఒక్క మాట చెప్పుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్పుకుందాం అంటున్నాడు. అదేంటంటే, ఉదాహరణకు మీకు ఒక చిన్న పిల్లవాడు ఒక చాక్లెట్ ఇచ్చాడు అనుకుందాం. ఒక చిన్న పిల్లాడు వచ్చి ఒక చాక్లెట్ మీకు ఇచ్చాడు అనుకుందాము. మీరు దాన్ని ఏదో అలా మొహం చిట్లించుకొని అందుకొని ఇదేం చాక్లెట్ ఇట్టా ఉంది అని అన్నాం అనుకోండి. ఆ చిన్నపిల్లోడు పాపం ఎంతో ప్రేమతో నీకు తీసుకొచ్చి చాక్లెట్ ఇచ్చాడు. ఆ చాక్లెట్ నువ్వు తీసుకొని ఏం చాక్లెట్ ఇది ఎట్టుంది అని మొహం చిట్లించుకున్నాం అనుకోండి. ఇంత చీప్ చాక్లెట్ నేను ఎప్పుడు తినలేదు అని విమర్శించా అనుకోండి. విమర్శించడం సాగిస్తే ఇకపై ఎన్నడూ చాక్లెట్ కాదు కదా, ఏ వస్తువు ఆ పిల్లవాడు మీకివ్వడు. అంతే కదా. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. చక్కగా నీకు ఒక చాక్లెట్ ఇచ్చాడు. అది తీసుకొని చిచ్చి ఇదేం చాక్లెట్ ఇట్టుంది, అసలు ఇంత ఇంత పనికిమాలిన ఇంత చెత్త చాక్లెట్, ఇంత చీప్ చాక్లెట్ నేను ఎప్పుడు తినలేదు అనుకుంటే ఆ పిల్లోడితో అన్నాం అనుకోండి. ఆ పిల్లోడు ఇంకెప్పుడైనా మీకు చాక్లెట్ తెచ్చిస్తాడా? లేకపోతే చాక్లెటే కదా ఏ వస్తువైనా సరే మీకు ఇస్తాడా? ఇవ్వడు కదా. అదే ఆ పిల్లవాడు మీకు చాక్లెట్ ఇచ్చినప్పుడు మీకు ఇచ్చినందుకు ఎంతో మురిసిపోయి థ్యాంక్ యూ అని చెప్పి ఆ పిల్లవాడికి ప్రేమతో బొగ్గపై చిరు ముద్దిచ్చి ఇలాంటి చాక్లెట్లు అయితే నాకు చాలా ఇష్టం, చాలా థ్యాంక్ యూ అని చెప్పారనుకోండి. దానికి ఆ పిల్లవాడు కూడా మీ ప్రతిస్పందనకు చాలా ఆనందిస్తాడు కదా. అలా మొహం చిట్లించుకోకుండా చక్కగా థ్యాంక్ యూ చెప్పి బుగ్గపై చిన్న ముద్దు పెట్టి నాకు ఈ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం అని, చాలా చాలా థ్యాంక్ యూ నాకు ఇష్టమైన చాక్లెట్ ఇచ్చావు అని ఆ పిల్లవాడితో చెప్పానుకోండి. మీ ప్రతిస్పందన ఎలా ఉండాలి? అలా ఉందనుకోండి. మీ ప్రతిస్పందన చాలా థ్యాంక్ యూ అనుకుంటే ఎంతో ఆనందంగా అలా చక్కగా ముద్దు పెట్టుకొని అలా మీరు అలా ప్రతిస్పందించారనుకోండి. తన స్పందనకి మీ ప్రతిస్పందన అలా ఉందనుకోండి. ఆ పిల్లవాడు చాలా చాలా ఆనందిస్తాడు కదా. ఇకపై చాక్లెట్ ఒకటే కాదు, ఆ పిల్లవాడికి ఎవరేది ఇచ్చినా కూడా మొదటిది మీరే మొట్టమొదట తను అలా ఆ రోజు అలా అన్నదే అదే గుర్తుకొస్తదంట ఆ పిల్లవాడికి. ఆంటీ ఎంత నేనొక్క చాక్లెట్ ఇస్తే ఎంత మురిసిపోయారో అని ఆ పిల్లవాడికి అదే గుర్తొస్తదంట. ఆ పిల్లాడికి ఒక చాక్లెట్టే కాదు ఎవ్వరేదిచ్చినా గాని అది గుర్తొస్తదంట. మీరిచ్చిన ఆ ప్రతిస్పందన అతని మైండ్‌లో ఆనందాన్నిస్తదిగా, అది మైండ్‌లో ఫీల్ అయిపోయిద్ది గదా. అదే గుర్తుకొస్తదనమాట. ఎవరేదిచ్చినా గూడా. మీకివ్వడానికి మీ నుంచి వచ్చే కృతజ్ఞతా భావం అతడికి మీ వల్ల కలిగే ఆనందం కోసం ఆ పిల్లవాడు మీ వైపు పరుగులు తీస్తాడంట. ఈ ఉదాహరణతో చిన్న పిల్లవాడి లాంటిదే ఈ సృష్టి కూడా. ఇంకంతే ఎవరేదిచ్చినా సరే, "ఆంటీ ఎంత మెచ్చుకుందో కదా నన్ను, ఇదిగో నేను ఆంటీకిస్తానే" అని చెప్పి గబగబా ఎళ్ళిపోయి ఎవ్వరేదిచ్చినా సరే, ముందు వెంటనే మీరు గుర్తొచ్చేస్తారనమాట. మీరలా ఎంత బాగా కృతజ్ఞత చెప్పారని అదే గుర్తొచ్చుది. ఆ ఫీల్ మీ ఆనందం అతనికి బాగా నచ్చుద్దనమాట. నచ్చి ఇంకా అలాంటి ఆనందాన్ని ఇంకా ఇంకా పొందాలనుకుంటాడు గదా ఆ పిల్లోడు. మళ్ళా ఎళ్తే మళ్ళా అదివ్వంగానే, చాలా థాంక్ యూ రా కన్నా నాకిది ఇష్టం రా" అని చెప్పి మళ్ళా చక్కగా చిరుముద్దిచ్చుకొని థాంక్ యూ అని ఎంతో ప్రేమతో అతను తీసుకుంటే అలాంటి ఆనందాన్ని మళ్ళా పొందాలని ఉంటదిగా ఆ పిల్లోడికి. అందుకని ఏం జేస్తాడు మళ్ళా ఆనందం కోసం మీ వైపే పరుగులు తీస్తాడంట. ఎవరేదిచ్చినా సరే మీకివ్వాలనుకుంటాడంట. అలాంటి ఫీల్ తను మళ్ళా అలాంటి ఫీల్ తనకు కావాలనుకుంటున్నాడు. మీరిచ్చిన ఆ ప్రతిస్పందన తనకి నచ్చింది. అలాంటి ప్రతిస్పందన కోసం మళ్ళా మళ్ళా మీకివ్వాలనుకుంటాడనమాట. అలాగే ఈ సృష్టి కూడా అంతే అని చెప్తున్నారు. అందుకే అన్నారు, కింద ఎలా ఉందో పైన అలాగే ఉంది. లోపల ఎలా ఉందో బయట అలాగే ఉంది అని. మానవుడి మానసం లాగే ఈ సృష్టి యొక్క దివ్య మానసం ఉంటుంది అని చెప్తున్నాడు. మన మనసు ఎలాంటిదో ఈ సృష్టి యొక్క దివ్య మానసం కూడా అలాంటిదే అని చెప్తున్నాడు. లోపల ఏముందో బయట అలాగే ఉంది అని అంటారు గదా. కింద ఏదుందో పైన అదే ఉందంట. అలాగే మానవుడి మనసు, మన మనసు కృతజ్ఞతా భావంతో ఉందనుకోండి, సృష్టి మానసం గూడా అదే ఇంకా ఇంకా చక్కగా ఇవ్వాలని కోరుకుంటూ ఉంటదనమాట. అది కూడా మన పట్ల కృతజ్ఞతతో ఉంటది. చక్కగా ఇంకా ఇంకా బాగా ఇద్దాము అని అనుకుంటదనమాట. మన మానసం లాగే మనం చిట్లించుకొని ఇట్లాగే కృతజ్ఞతా రాహిత్యంతో అది ఏం పట్టించుకోదు. దానికి చిరాకే గదా. ఇప్పుడు ఆ పిల్లోడికి గూడా మీరంటే చిరాకు వచ్చుద్ది గదా. మొహం చిట్లించుకొని చిచ్చి ఇదేంటిదే అది ఇది అని మాట్లాడితే ఆ పిల్లోడికి చిరాకు రాదా? అలాగే సృష్టి కూడా అలాంటిదే అన్నమాట. అందుకే మానవుడి మనసులాగే ఈ సృష్టి యొక్క దివ్య మానసం ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్స్. కావున జీవితంలో మీకు లభిస్తున్న వాటిని
ముఖం చిట్లించుకుంటూ తీసుకుంటారా, లేదా కృతజ్ఞతాపూర్వకంగా మహాప్రసాదం అని అందుకుంటారా, మీరే నిర్ణయించుకోండి. యద్భావం తద్భవతి అని చెప్తున్నా అనమాట. ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత కూడా మీరు మీకు లభించిన దాన్ని, మీ జీవితంలో లభిస్తున్న వాటికి మీరు ముఖం చిట్లించుకొని తీసుకుంటారా, లేకపోతే కృతజ్ఞతాపూర్వకంగా తీసుకుంటారా? ఎబ్బే ఇదేం సరిపోయింది, ఈ శాలరీ ఏం సరిపోయింది, అసలు ఈ జీవితం ఏంట్రా, అసలు ఇదేంట్రా అదేంట్రా అన్నట్టు ఉంటారా? ముఖం చిట్లించుకొని తీసుకుంటారా, ముఖం చిట్లించుకొని మాట్లాడతారా, అలాగే ఉంటారా? లేకపోతే ప్రతి దానికి, ప్రతి చిన్న దానికి కూడా మహాప్రసాదం అని అందుకుంటారా? మీరే నిర్ణయించుకోండి. యద్భావం తద్భవతి అని చివరికి కంక్లూజన్ అనమాట. మీరు అలా తీసుకుంటే ఎలా ఉంటది? ఇంకెప్పుడు మీకు ఏమి ఇవ్వరు. ఆ చిన్నపిల్లోడు ఏమి ఇవ్వడు కదా! ఇంకెప్పుడు మీ దగ్గరికి కూడా రాడు కదా! అలాగే చక్కగా మహాప్రసాదం లాగా దాన్ని తీసుకుంటే ఎలా ఉంటదన్నది మీరే డెసిషన్ అనేది మీరే తీసుకోండి అని మీకే వదిలేస్తున్నాను అని చెప్పానన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నేను చెప్పినది విన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ మాస్టర్స్.